యూపీఎస్సీ అనేది అత్యంత కఠినమైన పరీక్ష. లక్షల్లో ఆస్పిరెంట్స్ ఉంటారు, బట్ విజేతలు అందులోనే ఉంటారు. రీసెంట్గా నిన్న వచ్చిన రిజల్ట్స్ తర్వాత ఒక వ్యక్తి చేసిన ట్వీట్ నన్ను చాలా ఆలోచనగా చేసి, కునాల్ అనే అతను 12 సార్లు అటెంప్ట్ ఇచ్చాడు, 7 టైమ్స్ మెయిన్స్ రాశాడు, 5 టైమ్స్ ఇంటర్వ్యూ చేశాడు, బట్ నాట్ సెలెక్టెడ్. అంటే ఇతను ఈ నేపథ్యంలో అసలు ఆస్పిరెంట్స్ యూపీఎస్సీ లైన్ని పట్టుకోవడంలో విఫలమవుతున్నారా, లేకపోతే ఆ ఎగ్జామ్ని అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నారా, మార్కెట్లో దొరికే ఈ మెటీరియల్ వెంటబడి తమ కాలాన్ని వృధా చేసుకుంటున్నారా? ఫిలిమ్స్ క్వాలిఫైయర్ అంటే ఫిలిమ్స్ అతనికి చాలా ఈజీ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఫైట్ వెళ్ళారంటే అసలు సిలబస్ని బట్టి పట్టడం ఎంతవరకు కాంపిటేటివ్ పరీక్షల్లో ఉపయోగపడుతుందని మీరు అంటారు? ఈ సిలబస్ని బైహార్ట్ చేయడం, అసలు యూపీఎస్సీ ఎగ్జామ్లో సిలబస్లో ఏ పాయింట్స్ ఉంటాయో గుర్తుంచుకోవడం అనేది నా ఉద్దేశంలో అయితే ఇన్ మై ఒపీనియన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అశోక్ నగర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కోచింగ్ అంటే ఒక దందా, ఎస్పెషల్లీ మధ్యతరగతి వర్గాలను దోచుకుంటున్నాయి. ఎక్కడైతే ఎక్కువ మంది పిల్లలు ఉంటారో, ఏ పేరు ఎక్కువ వినిపిస్తూ ఉంటుందో, టెలిగ్రామ్ గ్రూపులు ఆ వాట్సాప్ ఛానల్స్ కీలక పాత్ర పోషించాయి, విద్యార్థులను మిస్గైడ్ చేశాయి అనే ఈ వ్యాఖ్యలను మీరు ఖండిస్తారా? లేదు తప్పు జరిగింది అని? లేదు, మిస్గైడ్ చేశారు. యాక్చువల్లీ ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఒక కొత్త ఆస్పిరెంట్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ సైడ్ రావాలనుకుంటున్నాను, రావాలా వద్దా? మీ సలహా ఏంటి ఇప్పుడున్న సిచ్యువేషన్లో? ఖచ్చితంగా రావచ్చండి, కానీ ఒక టైం లిమిట్ పెట్టుకోండి. కంప్లీట్ రీసెర్చ్, చాలామంది ర్యాంకర్స్ ఇంటర్వ్యూ వినండి, విని ఒక 1 మంత్లో కల్లా స్ట్రాటజీ, ప్లానింగ్, బుక్స్, రిసోర్సెస్ ఎలా చదవాలి మొత్తం క్లారిటీతో స్టార్ట్ చేయాలి. కానీ ప్రిపేర్ స్టార్ట్ చేసి చదువుతున్నప్పుడు ఏ బుక్స్ చదవాలి, ఏ మెటర్ దగ్గరికి వెళ్ళాలని చేస్తే మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయి ఒక డైలమా వచ్చేసి మిస్ అయిపోతారు. భారతదేశ అభివృద్ధిలో కీలకంగా మారాల్సిన యువత యూపీఎస్సీ పరీక్షల వెంట పరుగులు తీస్తూ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటుందని ప్రముఖ ఆర్థికవేత్త, ప్రధానమంత్రికి అడ్వైజర్గా ఉన్న సంజీవ్ సన్యాల్ అన్నారు. ఈ నేపథ్యంలోనే యూపీఎస్సీ పరీక్షలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం పోటీ పరీక్షల నిపుణులు శరత్ చంద్ర ఉన్నారు మనతో. సార్ నమస్తే. నమస్తే అండి. సంజీవ్ సన్యాల్ కామెంట్స్ని ఎలా చూడాలి? సంజీవ్ సన్యాల్ గారు అది ఏ కాంటెక్స్ట్లో చెప్పారంటే, యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంటలెక్చువల్, అలాగే వాళ్ళు ఎలాంటి ఛాలెంజ్ తీసుకోగలరు, ఎంతో కష్టపడగలరు, ఇన్ఫర్మేషన్ ఎక్కువగా అబ్జర్వ్ చేయగలరు, అటువంటి వాళ్ళు మాత్రమే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఇటువంటి ఇంటెలిజెంట్ క్యాండిడేట్స్, యంగ్, డైనమిక్, ఎనర్జెటిక్, ఇన్నోవేటివ్ క్యాండిడేట్స్ ఎవరైతే నేషనల్ సర్వీస్ చేద్దాం అనుకుంటారో అటువంటి వాళ్ళు ఒక 1 or 2 years సివిల్స్కి ప్రిపేర్ అయినా పర్వాలేదు, కానీ ఒక 5 to 6 years, ఇంకొంతమంది 8-9 years ప్రిపేర్ అవ్వడం వలన వాళ్ళ యూత్లో నేషన్కి కంట్రిబ్యూట్ చేయాల్సిన ఆ యంగ్ ఎనర్జీని ప్రిపరేషన్లో పెట్టడం వలన కంట్రిబ్యూట్ చేయలేకపోతున్నారేమో. ఒక 6 lakh ఆస్పిరెంట్స్ ఎగ్జామ్ రాస్తే 1000 క్వాలిఫై అవుతున్నారు. కాబట్టి రిమైనింగ్ క్యాండిడేట్స్ టైం అంతా కూడా ఎగ్జామ్కి ప్రిపరేషన్లో వేస్ట్ అవుతుందేమో. అదే టైం కానీ వాళ్ళు ఎంటర్ప్రైజ్ యాక్టివిటీలో కానీ ఎన్జిఓస్లో కానీ స్పెండ్ చేస్తుంటే డైరెక్ట్గా ఎనర్జీ అంతా కూడా నేషనల్ లెవెల్ కంట్రిబ్యూట్ అవుతుంది అని ఉద్దేశంతో చెప్పారు. అంటే ఒక రకంగా అతని పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్టే, కానీ సేమ్ టైం సివిల్స్ క్రాక్ చేసి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ కంట్రిబ్యూట్ చేద్దాం అనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఒక 3-4 years కష్టపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఎగ్జామ్ ప్రజెంట్ ఉన్న ప్యాటర్న్లో 1 or 2 yearsలో క్రాక్ చేయడం కష్టమే. వెరీ ఫ్యూ క్యాండిడేట్స్ ఎవరైతే ప్రిపరేషన్ ఫస్ట్ నుంచే రైట్ డైరెక్షన్లో మంచి మెంటార్షిప్ ఉండి లేదా ర్యాంకర్స్తో టచ్లో ఉండి ఎగ్జాక్ట్గా ఏం చదవాలి, ఏమైనా తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే 2 years క్రాక్ చేయగలుగుతారు. రిమైనింగ్ పీపుల్ టేక్ సమ్ టైం. సార్, యూపీఎస్సీ అనేది అత్యంత కఠినమైన పరీక్ష. లక్షల్లో ఆస్పిరెంట్స్ ఉంటారు, బట్ విజేతలు అందులోనే ఉంటారు. రీసెంట్గా నిన్న వచ్చిన రిజల్ట్స్ తర్వాత ఒక వ్యక్తి చేసిన ట్వీట్ నన్ను చాలా ఆలోచనగా చేసి, కునాల్ అనే అతను 12 సార్లు అటెంప్ట్ ఇచ్చాడు, 7 టైమ్స్ మెయిన్స్ రాశాడు, 5 టైమ్స్ ఇంటర్వ్యూ చేశాడు, బట్ నాట్ సెలెక్టెడ్. అంటే ఇతను ఈ నేపథ్యంలో అసలు ఆస్పిరెంట్స్ యూపీఎస్సీ లైన్ని పట్టుకోవడంలో విఫలమవుతున్నారా, లేకపోతే ఆ ఎగ్జామ్ని అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నారా, మార్కెట్లో దొరికే ఈ మెటీరియల్ వెంటబడి తమ కాలాన్ని వృధా చేసుకుంటున్నారా? యాక్చువల్గా మీరు అడిగిన క్వశ్చన్ చాలామంది ఆస్పిరెంట్స్ మైండ్లో ఉంటుందండి. ఎందుకంటే చాలామంది ఆస్పిరెంట్స్ చదవాల్సిన బుక్స్ అని చదువుతారు,
రాయాల్సిన ఎగ్జామ్స్ అన్నీ ఎగ్జామ్ ప్రాక్టీస్ చేస్తారు, కోచింగ్ కూడా తీసుకుంటారు చాలామంది. సో చేయాల్సిన చేసిన తర్వాత కూడా ర్యాంక్ రాకపోయేసరికి వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే ఈ సంవత్సరం మిస్ అయి ఉండొచ్చు, ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఏ బుక్ చదివారు, ఇలాగే ప్రిపేర్ అయ్యారు, వాళ్ళకి వచ్చింది మనం మిస్ అయింది కాబట్టి లెటెస్ట్ ట్రై వన్ మోర్ టైం అని ట్రై చేస్తుంటారు. కునాల్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే 7 times మెయిన్స్ రాశారంటే ఖచ్చితంగా మెయిన్స్ గురించి అవగాహన మొత్తం ఉంటుంది. ప్రిలిమ్స్ క్వాలిఫైయర్ అంటే ప్రిలిమ్స్ అతనికి చాలా ఈజీ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఫైట్ నుంచి వెళ్ళారంటే మెయిన్స్ ఈజీ అయి ఉంటుంది. కాబట్టి అతను ఏంటంటే దగ్గర దాకా వచ్చాను కాబట్టి ఇంకో చదువుతూ వెళ్ళిపోయి ఉంటారు. ఆల్మోస్ట్ 12 years అంటే ఇందాక చెప్పినట్టుగానే యూత్లో అంటే యూత్ఫుల్ ఏజ్, యంగ్ అండ్ డైనమిక్ అండ్ ఎనర్జెటిక్ ఏజ్ అది యాక్చువల్గా. సో మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారంగా ఎందుకు మిస్ అవుతున్నారంటే యూత్ ఒకటి, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇస్ కాంపిటేటివ్ ఎగ్జామ్, 1000 సీట్లే ఉంటాయి, ఇంకా తక్కువ కూడా ఉంటాయి. రాసే వాళ్ళు 6 లక్షలు ఉంటారు. ఈ 6 లక్షల్లో కనీసం ఒక 30,000-40,000 మెంబర్స్ కరెక్ట్గానే చదువుతారు, రైట్ బుక్స్ చదువుతారు, రైట్ నాలెడ్జ్ గెయిన్ చేస్తారు, అంతా బాగానే ఉంటుంది. కానీ 30,000 మంది కరెక్ట్గా చదివినా అందులో 1000 సీట్సే ఉంటాయి కాబట్టి రిమైనింగ్ 29,000 మిస్ అవ్వాల్సిందే. ఆ రకంగా మిస్ అయిన వాళ్ళలోనే ఒకరు కొనాలి. ఇంకొకటి అయితే మరి ఎంతసేపు ర్యాంక్ రాదా అంటే కాదు. ఈ ఎగ్జామ్కి స్పెసిఫిక్గా ప్రిలిమ్స్లో క్వాలిఫై అవ్వాలంటే కొన్ని స్కిల్స్ని ఎక్వైర్ చేయాల్సిన అవసరం ఉంది. ఓన్లీ బుక్స్ చదవడమే కాదు, నాలెడ్జ్ గెయిన్ చేయడమే కాదు, కొన్ని స్కిల్స్ని ఎక్వైర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలంటే ఒక తెలియని క్వశ్చన్ను కూడా ఏ రకంగా కామన్ సెన్స్ యూజ్ చేసి మన రైట్ ఆప్షన్ పెట్టాలి, ఎలా ఎలిమినేట్ చేయాలి, లేకపోతే కాన్ఫిడెన్స్ అంటే ఆ క్వశ్చన్ కంప్లీట్ తెలియపోయినా దాని బ్యాక్గ్రౌండ్లో ఉన్న సబ్జెక్ట్ నాలెడ్జ్ యూజ్ చేసుకుని క్రాక్ చేయాలి అనేది, ఇటువంటి స్కిల్స్ని గెయిన్ చేయడంలో కొంతమంది విఫలం అవుతూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే మేబీ వాళ్ళు ప్రిపరేషన్లో ఎంత టైం స్పెండ్ చేస్తారో అంతే టైం ర్యాంక్ వచ్చిన వాళ్ళతో కూర్చొని మాట్లాడటం, ఒక మంచి మెంటార్తో మాట్లాడటం, వాళ్ళు రాసిన ఎగ్జామ్స్ ఎక్కువ అనలైజ్ చేయడం, వాళ్ళని వాళ్ళు మార్చుకోవడం బేసికల్గా. అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీని కొంత మార్చుకోగలగాలి. చాలామంది బాగా కష్టపడతారు కానీ వాళ్ళు ఎక్కువ ఫ్లెక్సిబుల్గా ఉంటారు, మారలేరు. అటువంటి వాళ్ళు ఎక్కువసార్లు మిస్ అవుతూ ఉంటారు. ఈవెన్ మెయిన్స్లో కూడా, మెయిన్స్లో మన స్టూడెంట్స్లోనే చాలామంది ర్యాంక్ వచ్చిన వాళ్ళకన్నా చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, ర్యాంక్ వచ్చిన వాళ్ళకన్నా ఎక్కువ పాయింట్స్ కూడా రాస్తారు మెయిన్స్లో. కానీ వాళ్ళు ర్యాంక్ ఎందుకు మిస్ అవుతుంటుందంటే ఆ క్వశ్చన్కి రిలవెంట్గా సింపుల్గా ఇవాల్యుయేటర్కి అర్థమయ్యేలాగా పాయింట్స్ రావడం అనేది ఒక స్కిల్. ఆ స్కిల్ని వాళ్ళు ఎక్వైర్ చేసుకోకుండా ఎంతసేపు ఎక్కువ పాయింట్స్ గ్యాదర్ చేయడం, ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, అది రాసి ఇలా కాంప్లికేటెడ్గా రాస్తే నచ్చుతుందేమో అన్న ఒక అపోహలో ఉంటారు. ఈవెన్ మనం వాళ్ళకి ఫీడ్బ్యాక్లో చెప్పినప్పటికీ వాళ్ళు దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ర్యాంక్ మిస్ అవుతూ ఉంటుంది. ఇంటర్వ్యూలో కూడా అంతే. ఇంటర్వ్యూలో కూడా వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ థాట్స్ని చెప్పగలగాలి కానీ వాళ్ళ థాట్స్ని ఆపుకొని ఇలా చెప్తే ఎక్కువ మార్కులు వస్తాయి, అలా చెప్తే ఎక్కువ మార్కులు వస్తాయని చెప్పి హై లెవెల్లో ఆలోచించడం వల్ల కూడా ఇంటర్వ్యూలో హానెస్టీ మిస్ అవ్వడం వల్ల కూడా వాళ్ళకి ర్యాంక్ రాకుండా పోతూ ఉంటుంది. అయితే కునాల్ని క్రిటిసైజ్ చేయట్లేదు కానీ కునాల్ లాంటి చాలామంది ఆస్పిరెంట్స్ ఒక 5 సార్లు 6 సార్లు 10 సార్లు రాసి మిస్ అవుతున్నారు అంటే ఒక అటెంప్ట్ నుంచి వెళ్తున్నప్పుడు వాళ్ళు కొంతవరకు చేంజ్ చేసుకోవాలి. కష్టపడుతూ వెళ్ళిపోవడం కాదు, ఎగ్జామ్ తగ్గట్టుగా చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. 2 పాయింట్స్ ఉంటాయి, డెడికేషన్, హార్డ్ వర్క్ ఒకటి, ఫ్లెక్సిబిలిటీ టు మీట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఎగ్జామ్. సెకండ్ పాయింట్ అది ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నారని నా ఉద్దేశం. సార్, ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాలను పరిశీలిస్తే ప్రశ్నలు అడిగే విధానంలో చాలా మార్పు వస్తుంది. మూస పద్ధతిలో చదివిన అభ్యర్థులు కాకుండా ఎవరైతే ఒక టాపిక్ని ఆల్ యాంగిల్స్లో చదివిన వారే సక్సెస్ అవుతున్నారు. దీనిపైన మీరు ఏమంటారు? ఎస్, మీరు చెప్పిన ఈ వే ఆఫ్ ప్రిపరేషన్ అంటే తీసుకొని కొన్ని టాపిక్స్ అయినా ఆ టాపిక్ని 360 degreesలో అంటే ఆ టాపిక్ మీద సంబంధించిన పొలిటికల్ డైమెన్షన్, ఎకనామిక్ డైమెన్షన్, సైంటిఫిక్ డైమెన్షన్, ఎన్వైరన్మెంటల్ డైమెన్షన్, ఇంటర్నేషనల్ డైమెన్షన్స్ని కవర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా చేయాలంటే ఫస్ట్ థింగ్ సిలబస్లో ఏది ఇంపార్టెంట్ అర్థం చేసుకొని వాటి మీద టైం స్పెండ్ చేయాలి. ఎప్పుడైతే మనం ఎక్కువ బుక్స్ ఎక్కువ మెటీరియల్ చదువుకుని వెళ్ళిపోతామో మనకి మీరు చెప్పినట్టుగా ఆ టైం దొరకదు. ఒక టాపిక్ చదివి కూర్చొని రిలాక్స్డ్గా దాని గురించి ఆలోచిస్తూ ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తూ దాని మీద కంప్లీట్గా రియలైజేషన్ తెచ్చుకోవాలంటే ఆ టైం స్పెండ్ చేయగలగాలి. కానీ ఎంతసేపు మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళి మొత్తం బుక్స్ అన్ని చదివేయాలి, పేపర్ మొత్తం చదివేయాలి, రకరకాల మెటీరియల్ కవర్ చేయాలి అన్న ఆ రేస్లో పడి ఏ టాపిక్నైనా కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకొని ఆనందంగా దాన్ని డైజెస్ట్ చేసుకొని రకరకాల కోణాలను ఆలోచించి ఆ హ్యాపీనెస్ని పొందడానికి టైం స్పెండ్ చేయలేకపోతున్నారు. మీరు చెప్పినట్టుగా ఎవరైతే ఆస్పిరెంట్స్ ప్రిపరేషన్ ఓన్లీ ఎగ్జామ్ క్రాక్ చేయడం కోసమే కాకుండా కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకొని ఎంజాయ్ చేసుకుంటూ సిలబస్లో ఏది ఇంపార్టెంట్ తెలుసుకొని వాటి మీదే ఫోకస్ చేసి ఏవైతే ఎగ్జామ్కి అంత ఇంపార్టెంట్ కాదో వాటిని జస్ట్ ఎటువంటి భయం లేకుండా పక్కన పెట్టగలగాలి. ఆ టాపిక్ వచ్చినా పర్లేదు, అది ఇంపార్టెంట్ టాపిక్ కాదు అని పక్కన పెట్టగలగాలి. అలా పెట్టిన వాళ్ళు మాత్రమే తక్కువ టైంలో సిలబస్ మొత్తాన్ని చాలా వరకు కవర్ చేయగలుగుతారు.
ఎవరైతే బుక్లో ప్రతి వర్డ్ చదవాలి, ప్రతి బుక్ చదవాలనుకుంటారో వాళ్ళకి మీరు అన్న టైప్ ఆఫ్ స్కిల్ రావడం కష్టం అండి. సార్ చాలామంది ఆస్పిరెంట్స్కి ఒక బేసిక్ ఐడియా ఉండదు సిలబస్ పైన. అసలు వాళ్ళు మార్కెట్లో ఏ పుస్తకం దొరికితే ఆ పుస్తకం చదువుతారు. అసలు సిలబస్ని బట్టి పట్టడం ఎంతవరకు కాంపిటేటివ్ పరీక్షల్లో ఉపయోగపడుతుందని మీరు అంటారు? ఈ సిలబస్ని బైహార్ట్ చేయడం, అసలు యూపీఎస్సీ ఎగ్జామ్లో సిలబస్లో ఏ పాయింట్స్ ఉంటాయో గుర్తుంచుకోవడం అనేది నా ఉద్దేశంలో అయితే ఇన్ మై ఒపీనియన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ న్యూస్ పేపర్స్ చదువుతుంటాడు, మ్యాగజైన్స్ చదువుతుంటాడు, టెక్స్ట్ బుక్స్ చదువుతుంటాడు, క్లాస్ మెటీరియల్ చదువుతుంటాడు. చదువుతున్నప్పుడు ఏమవుతుందంటే ప్రతి బుక్లో చాలా పాయింట్స్ ఉంటాయి, న్యూస్ పేపర్లో కూడా చాలా న్యూస్ ఆర్టికల్స్ ఉంటాయి. అందులో వేటిని వదిలేయాలి, వేటిని చదవాలి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సిలబస్లో ఈ పాయింట్ ఉంది అని తెలిస్తే దాన్ని ఫోకస్ చేయగలం. ఈ పాయింట్ సిలబస్లో లేదు అని తెలిస్తే దాన్ని ఆనందంగా వదిలేయగలం. వదలడం కూడా మనం భయంతో వదలకూడదు. అమ్మ వదిలేస్తే రేపొద్దున ఎగ్జామ్ వస్తుందేమో అన్న భయం ఉన్నప్పుడు వదలలేము. మనం ఎంత చదువుతాము అన్న దానికన్నా ఎంత వదిలేస్తాము, కాన్ఫిడెంట్గా వదిలేస్తాము అనేది ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్. అలా వదిలేయగలగాలంటే సిలబస్ పాయింట్ టు పాయింట్ గుర్తుండాలి. అయితే మీరు చెప్పినట్టుగా సిలబస్ బైహార్ట్ ఎందుకు చేయాలంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన కొత్తల్లో సిలబస్లో ఉన్న ప్రతి పదం మనకు అర్థం కాదు, టైం పడుతుంది అర్థం చేసుకోవడానికి. ఒక 3-4 మంత్స్ టైం పడుతుంది. మన 3-4 మంత్స్ అర్థమయ్యేంత వరకు సిలబస్ గుర్తుంచుకోకుండా ఉంటే మరి పేపర్లో ఏ ఆర్టికల్స్ చదువుతాము, బుక్స్లో ఏ వదిలేస్తాము, డిఫికల్ట్. కాబట్టి ఇనిషియల్ స్టేజ్లో బైహార్ట్ చేయాలి సిలబస్ని. గ్రాడ్యువల్గా 3-4 మంత్స్ తర్వాత ఆ బైహార్ట్ కాస్త అర్థమైపోతుంది కాబట్టి అది ఈజీ అయిపోతుంది. సో మీరు చెప్పింది చేయాలండి ఖచ్చితంగా. సార్ ఒకటి అది ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో అలచల్ అవుతుంది విన్నర్స్ వాళ్ళ గురించి. అయితే అందులో అంటే అందరూ అన్నాను, కొందరు మాత్రము వాళ్ళు 14 గంటలు చదివితే నేను 14 గంటలే చదవాలి, వాళ్ళు ఫలానా బుక్ చదివారు నేను అదే బుక్ చదవాలి అని వాళ్ళని ఫాలో అవుతున్నారు. బట్ వీళ్ళు ఇండివిజువాలిటీని కోల్పోతున్నారు. అంటే అది కూడా సక్సెస్ అంటే వాళ్ళ ఫెయిల్యూర్కి ఒక రీజన్ అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. మిగతా ఎగ్జామ్స్, ఐఐటి ఎగ్జామ్ కానీ అదర్ ఎగ్జామ్స్ ఏ టెక్నికల్గా ఉంటాయో ఆల్మోస్ట్ అందరూ ఒకే ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది, ఒకే టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఐఏఎస్ అలా కాదు. ఐఏఎస్ ఏమవుతుందంటే ఐఏఎస్ ఎగ్జామ్లో టెస్ట్ చేసేది ఒకటి నాలెడ్జ్ టెస్ట్ చేస్తారు, ఇంకోటి ఇన్ఫర్మేషన్ని ఎలా అసిమిలేట్ చేస్తున్నారు, ఎలా ఇంటిగ్రేట్ చేస్తే టెస్ట్ చేస్తారు, మూడోది స్కిల్స్. ఇప్పుడు సీసెట్ పేపర్ ఉందనుకోండి, ఫాస్ట్గా చదివే స్కిల్ ఉండాలి, మ్యాథమెటికల్ థింకింగ్ ఉండాలి. పేపర్ 2లో పేపర్ 1 ఫిలిమ్స్ చూసుకోవాలనుకోండి, మనం ఒక టాపిక్ని అవగాహన చేసుకొని తెలియకపోయినా కూడా క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయాలి ఆ స్కిల్ ఉండాలి. మెయిన్స్లో క్వశ్చన్ అర్థం చేసుకోవడం, ఫాస్ట్గా రాయడం, ప్రయారిటైజింగ్ ఆఫ్ పాయింట్స్, ఇలా చాలా స్కిల్స్ ఉండాలి. ఇప్పుడు మీరు అన్ని విషయాలు క్వశ్చన్కి వస్తే ప్రతి స్టూడెంట్ యూనిక్గా ఉంటారు. కొంతమందికి ప్రయారిటైజేషన్ బెటర్గా ఉంటుంది కానీ రీడింగ్ స్కిల్స్ స్లోగా ఉంటాయి, కొంతమందికి మ్యాథమెటికల్ థింకింగ్ తక్కువ ఉంటుంది, కొంతమందికి ఎస్ఏ రీడింగ్ స్కిల్స్ రావు, కొంతమందికి ఎలిమినేషన్ స్కిల్స్ రావు. కాబట్టి మనకి ఏ స్కిల్స్ ఉన్నాయి ఏవి లేవు అన్నదాన్ని బేస్ అయ్యి మన ప్రిపరేషన్ని ఆ డైరెక్షన్ తీసుకెళ్ళాలి. ఎందులో అయితే మనం వీక్గా ఉన్నామో దాన్ని ఎక్కువ స్పెండ్ చేయాలి, ఎందులో స్ట్రాంగ్ ఉన్నామో తక్కువ స్పెండ్ చేయొచ్చు. ఇది పర్సన్ టు పర్సన్ మారుతూ ఉంటుంది. కాబట్టి ఒక ర్యాంకరు ఎంత టైం ఏ బుక్ చదివాడు, ఒక ర్యాంకర్ ఎన్ని అవర్స్ చదివాడు, ఇప్పుడు చదివిన ర్యాంక్ కొంతమంది ర్యాంకర్స్ ఉన్నారు, వాళ్ళు వెరీ స్లో రీడర్స్ అయి ఉండొచ్చు, అంటే వాళ్ళకి నెమ్మ చదువుతూ ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు, కారణం ఏదైనా అవ్వచ్చు. కానీ కొంతమంది ర్యాంకర్స్ ఫాస్ట్గా చదువుతారు, దే కెన్ ఎస్టిమేట్ క్విక్లీ, అది బ్యాక్గ్రౌండ్ వాట్ ఎవర్. సో 6 గంటల ర్యాంక్ వస్తుంది, 14 గంటల ర్యాంక్ వస్తుంది. అలాగే తక్కువ బుక్స్ చదివి రివిజన్ చేసిన ర్యాంక్స్ వస్తుంది, కొంచెం ఎక్కువ బుక్స్ చదివి అండర్ చేసుకున్న ర్యాంక్స్ వస్తుంటుంది. కానీ ఆ ర్యాంక్ వచ్చే వాళ్ళు వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి వాళ్ళకున్న స్కిల్స్ బట్టి ఏ రకంగా చదివితే వాళ్ళకి బెటర్గా అర్థం అవుతుందో కూడా చదువుతారు. కాబట్టి మనం అన్న టాపర్స్ మాటలు వినాలి, అవన్నీ నోట్ చేసుకోవాలి. నా ఉద్దేశంలో ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం కన్నా ముందే ఒక 100 మంది టాపర్స్ ఇంటర్వ్యూ వినేయాలి. ఆ 100 మంది టాపర్స్ స్ట్రాటజీ మొత్తం రాసుకోవాలి, ఒక 10 days పట్టినా పర్లేదు, మొత్తం రాసుకొని అందులో కామన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మీరు ఇంప్లిమెంట్ చేయండి. కామన్ పాయింట్స్ ఉంటాయి అందరు చేయాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 ఫిలిమ్స్ ఎగ్జామ్స్ రాయాలి, డైలీ 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాలి, డైలీ న్యూస్ పేపర్ చదవాలి, స్టాటిక్ డైనమిక్ రెండింటిని ఈక్వల్ ఫోకస్ చేయాలి, 30% ఆప్షన్ స్పెండ్ చేయాలి. వీటిని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఏవైతే యూనిక్ పాయింట్స్ ఉంటాయో వాటిల్లో మీకు మీ బ్యాక్గ్రౌండ్కి, మీ థింకింగ్కి, మీ స్కిల్స్ తగ్గట్టుగా వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. కానీ మా ఫ్రెండ్ ఒక అతను ర్యాంక్ వచ్చింది, అతను చేసిందే నేను చేస్తానంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. మీరు దాన్ని కరెక్ట్గా అడిగారు మీరు దాన్ని. సార్ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఇటీవలి కాలంలో సీసాట్ సెకండ్ పేపర్కి చాలా భయపడుతున్నారు. ఈవెన్ కోర్టులో సైతం ఏదైతే మినిమం మార్క్స్ ఉందో దాన్ని తగ్గించాలని కోర్టును ఆశ్రయించారు. అసలు అంటే యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు సీసాట్కు భయపడుతున్నారు, ఆ అర్హత మార్కులను తగ్గించాలని అడుగుతున్నారు కదా సార్, దీన్ని మీరు ఎట్లా చూస్తారు? నా ఒపీనియన్ అయితే యాజ్ ఆఫ్ నౌ సీసాట్ కట్ ఆఫ్ కొంత తగ్గించడం మంచిది అనుకుంటున్నాను నేను కూడా. ఎందుకంటే సీసాట్ పేపర్ ఇంట్రొడ్యూస్ చేసింది 2011లో, 2015 దాకా కూడా సీసాట్ పేపర్ మార్క్స్ని కౌంట్ చేసేవాళ్ళు.
అప్పుడులో సీసాట్ పేపర్ చాలా యావరేజ్ సింపుల్గా ఉండేది. ఆ టైంలో చాలామందికి 200కి 190 180 కూడా వచ్చాయి చాలామందికి. అవి ఎక్కువ మార్క్స్ రావడం వల్ల కూడా ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయేవాళ్ళు. పేపర్ 1లో ఉన్న హిస్టరీ, పాలిటీ, జోగ్రఫీ, ఎకానమీ, ఎన్వైర్న్మెంట్, ఎస్ఎన్టీ, ఐఆర్ అండ్ కరెంట్ అఫైర్స్లో నాలెడ్జ్ కొంచెం తక్కువ ఉన్నా సీసాట్ ఎక్కువ స్కోర్ చేసి క్వాలిఫై అయిపోయేవాళ్ళు. దానివల్ల ఆ టైంలో చాలామంది కోర్టుని అప్రోచ్ అయ్యారు. యూపీఎస్సీ కూడా చాలా కంప్లైంట్స్ ఇచ్చారు. అప్పుడు యూపీఎస్సీ ఏం చేసింది అంటే, సరే పేపర్ 2 ఈ రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్న క్వాలిఫై అవుతున్నారు కాబట్టి లెట్ us మేక్ ఇట్ క్వాలిఫైయింగ్ అని చెప్పి దాన్ని క్వాలిఫైయింగ్ చేసేసింది 2015 నుంచి కూడా. అప్పటి నుంచి పేపర్ 1లో వచ్చిన మార్క్స్ బట్టే మెయిన్స్కి వెళ్ళేవాళ్ళు, అందరికి సెలెక్ట్ అయ్యేవాళ్ళు. కానీ ఇది క్వాలిఫైయింగ్ అని చెప్పి స్టూడెంట్ నెగ్లెక్ట్ చేసేసి ఈజీగా రాసి క్వాలిఫై అయిపోవాలి. 33% మార్క్స్ అంటే చాలా సంవత్సరం కూడా లేదు. కానీ యూపీఎస్సీ పేపర్ 2 ఎందుకు ఇంట్రొడ్యూస్ చేసిందంటే, ఒక బ్యూరోక్రాట్, ఒక సివిల్ సర్వెంట్కి మంచి ఇంగ్లీష్ రీడింగ్ స్కిల్స్, అంటే ఏదైనా కాంప్రిహెన్షన్ త్వరగా చదివి అర్థం చేసుకునే అవసరం చాలా ఉంది. అతను ఐఎఫ్ఎస్ అయినా, ఐఆర్ఎస్ ఇన్కమ్ ట్యాక్స్ గురించి చదవాలి, ఐఎఫ్ఎస్ అయితే ఇంటర్నేషనల్ ఇష్యూస్ గురించి చదవాలి, ఐపీఎస్ అయితే లా అండ్ ఆర్డర్ గురించి యాక్ట్స్ అవసరం ఉంటుంది, ఐఏఎస్ అయితే చాలా విషయాలు వెన్న అబ్జర్వ్ చేసుకోవాలి, అవసరం ఉంది. అలాగే ఆ లాజికల్ థింకింగ్ లేకపోవడం వల్ల, అనలిటికల్ థింకింగ్ లేకపోవడం వల్ల ప్రాబ్లమ్ సాల్వ్ చేయలే ఉద్దేశంతో ఎగ్జామ్ పెట్టింది. కానీ ఎప్పుడైతే అది క్వాలిఫైయింగ్ అయిందో, చాలా ఈజీ అయిందో, దాన్ని పట్టించుకోవడం మానేసి ఎవరు ప్రాక్టీస్ చేయకుండా ఉన్నారు. సో యూపీఎస్సీ ఏం చేసిందంటే, దీన్ని ఎలా చదివేలా చేయాలి అని చెప్పి డిఫికల్టీ పెంచుకుంటూ వెళ్ళింది. ఒక 2018-19 దాకా ఓకే, బట్ 21కి వచ్చేసరికి డిఫికల్టీ బాగా పెరిగి ఈవెన్ మంచి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా సీసెట్ ఫెయిల్ అవ్వడం మొదలుపెట్టారు. ఎలాగంటే నిజంగా అతనికి మ్యాథమెటికల్ థింకింగ్ ఉంటుంది, స్కిల్స్ ఉంటాయి, అయినా కూడా క్వాలిఫై అవ్వలేకపోతుంది. ఎందుకంటే ఇట్ హాస్ బికమ్ టూ డిఫికల్ట్ అనమాట. ఈవెన్ ఈ సంవత్సరం మనకి 70 ర్యాంక్ వచ్చిన ఉదయ్ కృష్ణ రెడ్డి కూడా ఫస్ట్ టైం ఇంటర్వ్యూ దాకా వెళ్ళిపోయాడు, సెకండ్ థర్డ్ టైం సీసెట్ ఫెయిల్ అయ్యాడు. నాకు తెలిసిన చాలామంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్, మా స్టూడెంట్స్ ఇంజనీరింగ్ చేస్తున్నామని చెప్తానండి. ఎంబీబీఎస్, బీఏ పక్కన పెడితే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చాలామంది ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి కొంత కట్ ఆఫ్ తగ్గిస్తే మంచిది, లేదా కట్ ఆఫ్ అంతే ఉంచి డిఫికల్టీ లెవెల్ మరీ అంత ఎక్కువ ఉండకుండా కొంచెం తగ్గిస్తే మంచిదని నా ఉద్దేశం. సార్, ఈ యూపీఎస్సీ అభ్యర్థుల ఓవర్ కాన్ఫిడెన్స్ సీసాట్ ఫెయిల్యూర్ కారణం అంటున్నారు కదా, మరి అందరూ ఒకే బ్యాక్గ్రౌండ్ ఉన్నారు, కొందరు ఇంజనీరింగ్ ఉంటారు, కొందరు మ్యాథ్స్ ఉంటారు, కొందరు ఆర్ట్స్ ఉంటారు. మరి వీళ్ళందరూ సీసాట్ని ఎలా గట్టెక్కాలి అంటే, యాజ్ ఎక్స్పర్ట్గా మీరు ఎలాంటి సలహా ఇస్తారు వాళ్ళకు? నా సలహా ఏంటంటే, ఇప్పుడు పేపర్ 1లో ఉన్న హిస్టరీ, జోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ ఇవి ఏంటంటే స్టాండర్డ్ బుక్స్ చదివి అర్థం చేసుకుంటే క్లియర్ చేయొచ్చు, ఫ్యాక్ట్స్ గుర్తుంచుకొని క్లియర్ చేయొచ్చు. బట్ పేపర్ 2 సీసెట్ అలా కాదు. మన మ్యాథమెటిక్స్లో ఆ థియరమ్స్, ఫార్ములే నేర్చుకున్న లాభం లేదు, దాన్ని మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు పాలిటీ, ఎకానమీ, హిస్టరీ అంటే దాన్ని మనం చదివి అర్థం చేసుకుంటే అందులో నుంచి అడిగితే ఇప్పుడు క్వశ్చన్ అవే వస్తాయి. బట్ అర్థమెటిక్ రీజనింగ్ అలా కాదు. అర్థమెటిక్ రీజనింగ్ అంటే ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తేనే మన ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళేసరికి వారు ఇచ్చిన కొత్త ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలం. ఈవెన్ ఇంగ్లీష్ కాంపిటీషన్స్ కూడా డైలీ మనకు మంచి రీడింగ్ హ్యాబిట్ ఉండాలి. చాలా న్యూస్ పేపర్స్ కానీ, చాలా అంటే డైలీ ఒక న్యూస్ పేపర్ చదవాలి అండి, మ్యాగజైన్స్ కానీ రెగ్యులర్ చదువుతూ ఉండాలి. చదివి అలా డెవలప్ చేసుకునే స్కిల్తోనే మనం రీడింగ్ కాంపిటీషన్ క్లియర్ చేయగలం. కాబట్టి నా ఉద్దేశంలో స్టూడెంట్స్ తప్పదు, దే హ్యావ్ టు డెవలప్ దట్ రీడింగ్ స్కిల్స్. డైలీ పేపర్స్ చదవాలి. ఎవరైతే న్యూస్ పేపర్స్ చదవకుండా ఓన్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ చదివేసి అందులో ఫ్యాక్ట్స్ అండర్లైన్ చేసుకుంటారో అలాంటి వాళ్ళకి సీసాట్లో ఇంగ్లీష్ కష్టం అవుతుంది. ఎవరైతే డైలీ సిన్సియర్ పేపర్ చదువుతారో, పేపర్ ఆర్టికల్స్ చదువుతారో ఖచ్చితంగా సీసాట్ క్వాలిఫై అవ్వగలుగుతారు. అలాగే అర్థమెటిక్ రీజనింగ్ కూడా మీరు బీఏ అయినా ఏదైనా కూడా చెప్పాలి. మీకు ఇక్కడ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బీఏ, ఎంబీఎస్ కంపేర్ చేస్తే ఫార్ములా బేస్డ్ ఎక్కువ ఇస్తే ఇంజనీరింగ్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఫార్ములా బేస్డ్ ఇవ్వట్లే వాళ్ళు ఓన్లీ అర్థమెటిక్ కూడా ఫార్ములా యూజ్ చేయకుండా లాజికల్గా సాల్వ్ చేసేలా ఇస్తున్నారు. అంటే మీ మైండ్ని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడంలో పెట్టే కొద్దీ మన మైండ్లో థింకింగ్ డెవలప్ అవుతుంది. ఆ థింకింగ్తో సాల్వ్ చేయొచ్చు. సో యూ హ్యావ్ టు స్పెండ్ ఎనఫ్ టైం. సీసాట్ క్వాలిఫై అవ్వడానికి ఎంత టైం ఇవ్వాలి అనేది డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ పర్సన్. కొంచెం మ్యాథమెటికల్ థింకింగ్ చిన్నప్పటి నుంచి డెవలప్ చేసుకునే వాళ్ళు దే మే హ్యావ్ టు గివ్ సమ్ 300 hours. చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ థింకింగ్ డెవలప్ చేసుకోలేని వాళ్ళు 500 hours ఇవ్వాలి, 1000 hours ఇవ్వాలి. ఆ టైం ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే సీసాట్ క్వాలిఫై అవ్వడం కోసమే కాదు. ఆ టైం ఇవ్వడం వల్ల ఒక మంచి బ్యూరోక్రాట్ అవ్వడానికి మీకు కావాల్సిన అనలిటికల్ థింకింగ్, లాజికల్ స్కిల్స్, కాంప్రిహెన్షన్ స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోవాలి కదా. సీసాట్ కోసమనే కాదు, యాజ్ ఎ గుడ్ బ్యూరోక్రాట్ అవ్వాలని చేసుకోవాలి కదా. అది చేసుకోమని చెప్పి యూపీఎస్సీ ఫోర్స్ చేస్తుంది. అందుకని ఇంకేం లేదు సార్. ఒకటి మార్కెట్లో ఏ బుక్ స్టాల్కి వెళ్ళినా ఒకటే బుక్ ఉంటుంది, అదే పాలిటీ, 15-20 మంది ఆథర్స్ రాస్తారు. ఏది సెలెక్ట్ చేసుకోవాలనో ఆస్పిరెంట్స్కి కన్ఫ్యూజన్. ఆ కన్ఫ్యూజన్లో ఒక్కొక్కరు ఏం చేస్తారు, 4-5 బుక్కులు చదువుతారు. సో అసలు ఈ మెటీరియల్ ఎంపికలోనే చాలామంది ఫెయిల్యూర్ అవుతారు. ఒక యాస్పిరెంట్గా ఒకటి నేను 2 years చదివాను, ఒక యాస్పిరెంట్గా నేను అది ఫేస్ చేశాను. సో యాజ్ ఎ ఎక్స్పర్ట్గా మెటీరియల్ ఎంపికలో మీరు యాస్పిరెంట్స్కి ఇచ్చే సలహా ఏంటి? మెటీరియల్ ఎంపికలో అయితే నా సలహా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఎకానమీ అనే దాన్ని మృణాల్ అనే పర్సన్ ఆల్మోస్ట్ ఒక 6-7 years ముందు రాశారు. బట్ విత్ టైం ప్రిలిమ్స్ ఎకానమీ క్వశ్చన్ స్టైల్ మారిపోతుంది.
కాబట్టి ఆ బుక్ ఇప్పుడు చదవాలంటే నా ఉద్దేశంలో మే నాట్ వెరీ సూటబుల్. బట్ ఇప్పుడు అదే 3-4 కొత్త బుక్ రాసి ఉంటే యూ కెన్ యాక్చువల్ రిఫర్ టు దట్. కానీ ఇప్పుడు రీసెంట్ 1-2 ఇయర్స్ నుంచి అగైన్ కొత్త ఆథర్స్ వివేక్ సింగ్ అని ఇంకా చాలామంది ఉన్నారు, బుక్ అనే కాదు, వాళ్ళు ప్రజెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్కి అనుగుణంగా బుక్స్ రాస్తున్నారు. ఇటువంటి బుక్స్ మీకు ఎలా తెలుస్తాయి అంటే లాస్ట్ 1-2 ఇయర్స్ ఎవరు టాపర్స్ వచ్చారో ఆ టాపర్స్ వాళ్ళ ఇంటర్వ్యూస్లో చెప్తారు ఈ బుక్ ఫిల్మ్స్కి బాగా హెల్ప్ అయిందని చెప్తుంటారు. అలాగే మీరు ఎక్కడైతే కోచింగ్ తీసుకుంటున్నారో లేదా కోచింగ్ కాకపోయినా మెంటర్షిప్ తీసుకుంటున్నారో మీ మెంటర్ కూడా లాస్ట్ 2-3 ఏళ్ళ ఎగ్జామ్ ప్యాటర్న్ అనుగుణంగా మార్కెట్లో బుక్స్ ఏమని చెప్తారు. అలా చెప్తే ఒక 2-3 సలహా తీసుకొని ఒకసారి బుక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మాత్రం దాన్ని బ్లైండ్గా బిలీవ్ చేసి చదువుకోవడం మంచిది. కానీ సలహా తీసుకునేటప్పుడు కావాలంటే యూ ఆస్క్ మోర్ పీపుల్, ఒక 2 ర్యాంకర్స్ని 3 మెంటర్స్ అడగండి, తప్పులేదు. లేదా ఒక 3-4 బుక్స్ ముందు పెట్టుకొని జస్ట్ పైన స్కిప్ చేసి చూడండి. బట్ వన్స్ ఒక బుక్ సెలెక్ట్ అయిన తర్వాత మాత్రం యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ ఇట్, యూ హ్యావ్ టు రివైజ్ ఇట్ మల్టిపుల్ టైమ్స్. అంతేగాని ఆ బుక్ చదివిన తర్వాత సరిపోదేమని చెప్పి మళ్ళీ ఇంకో బుక్ కొనుక్కోవడం, సరిపోదు ఇంకో బుక్ కొనుక్కుంటే కన్సాలిడేషన్ టైం సరిపోదు, నోట్ మేకింగ్కి టైం సరిపోదు, కన్ఫ్యూజన్ వస్తుంది, ఎగ్జామ్ ముందు రివిజన్ చేయడం కూడా చాలా కష్టమైపోతుంది. అందుకనే మీరు చెప్పిన విధంగా ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ స్టాండర్డ్ బుక్స్ ఏవైతున్నాయో అవే బుక్స్ ఫాలో అవ్వాలంటే అలా ఏం కాదు. ఎగ్జామ్ ప్యాటర్న్ మారుతుంది, టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మారుతూ ఉన్నాయి. కాబట్టి లాస్ట్ 2-3 ఇయర్స్లో వచ్చిన ర్యాంకర్స్ సజెస్ట్ చేసిన బుక్సే మోర్ ప్రిఫరబుల్ దాన్ ఒక 10 ఏళ్ళ ముందు ర్యాంక్ వచ్చిన సజెస్ట్ చేసిన బుక్ ప్రిఫరబుల్ నా ఉద్దేశంలో కాదు. సార్ ఇక్కడ ఒకటి మాట్లాడుకోవాలి, మనది తెలుగు స్టేట్స్, కానీ తెలుగు మీడియం అభ్యర్థులు మాత్రం యూపీఎస్సీ పరీక్షలో చాలా వెనుకబడుతున్నారు. ఈవెన్ నేను 2 ఇయర్స్ ప్రిపేర్ అయ్యాను గ్రూప్ 1 కోసం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కోసం. ఎక్కడా మెటీరియల్ లేదు మెయిన్స్ కోసం. ప్రతి పాయింట్ సిలబస్లో ఉన్న టాపిక్ చూసి నేను నెట్లో నుంచి ట్రాన్స్లేషన్ చేసుకున్నాను. అంటే మెటీరియల్ లేకపోవడమే తెలుగు ఆస్పిరెంట్స్ రేస్లో వెనకబడడానికి కారణం అంటారా? ఖచ్చితంగా అదొక కారణం అండి. ఎందుకంటే మీరు యూపీఎస్సీ తీసుకుని యూపీఎస్సీలో మెయిన్స్లో ఆన్సర్ తెలుగులో రాయొచ్చు, ఈవెన్ చాలామంది రాస్తారు, కానీ క్వశ్చన్స్ ఇంగ్లీష్లో ఉంటాయి, అర్థం చేసుకోవాలి. ఫిలిమ్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, క్వశ్చన్స్ ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటాయి. సో హిందీ వాళ్ళకి అడ్వాంటేజ్ డిఫరెంట్గా ఉంది. హిందీ వాళ్ళకి ఫిలిమ్స్లో పేపర్ చదివినప్పుడు ఇంగ్లీష్ అర్థం కాకపోతే హిందీ చదువుతారు, వాళ్ళు హిందీలో చదివి ఆన్సర్ పెట్టేస్తుంటారు. బట్ తెలుగు వాళ్ళు ఎలా చదువుతారు? తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ చదవాల్సిందే, తెలుగులో పేపర్ ఉండదు కదా. కాబట్టి తెలుగు వాళ్ళకి ఎంత కష్టమైనా బేసిక్ ఇంగ్లీష్ రీడింగ్ స్కిల్స్ డెవలప్ చేసిన అవసరం ఉంది. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్, పాపం ఈవెన్ మెయిన్స్లో కూడా హిందీలో మళ్ళీ మెటీరియల్ బాగానే ఉంది, నార్త్ ఇండియన్ బుక్స్ బాగానే ఉన్నాయి, కానీ తెలుగుకి వచ్చేసరికి మాత్రం ఒక మంచి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ఈరోజు కూడా అంత మంచివి లేవు. అలాగే ట్రెడిషనల్ టెక్స్ట్ బుక్స్ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ వాటి మీద మంచి బుక్సే ఉన్నాయి తెలుగులో. బట్ ఎకానమీలో విత్ డైనమిక్ కరెంట్ అఫైర్స్తో కలిపి ఎకానమీ కానీ, ఐఆర్ ఇంటర్ రిలేషన్స్లో కానీ, ఇంటర్నల్ సెక్యూరిటీ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, ఎథిక్స్ కానీ, ఇటువంటి మోడర్న్ సబ్జెక్ట్స్ లేదా యూపీఎస్సీ రీసెంట్గా ఇంట్రొడ్యూస్ చేసిన సబ్జెక్ట్స్ ఏవైతే డిగ్రీలో వాటిలో ఎక్కువ ఉండవో, వేరే గ్రాడ్యుయేషన్ ఉండవో, అవైతే మాత్రం తెలుగులో మంచి బుక్స్ లేవు. అయితే రీసెంట్గా కూడా మన ఒక స్టూడెంట్ తెలుగు మీడియం ర్యాంక్ సంపాదించాడు. అయితే అతను చేసిన పని ఏంటంటే పాపం ఈ నాన్ ట్రెడిషనల్ సబ్జెక్ట్స్, ఇంటర్ సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఐఆర్, లేకపోతే కరెంట్ అఫైర్స్, ఇలాంటి వాటికి పాపం అతను కూడా ఇంగ్లీష్లో హిందీలో చదివింది అర్థం చేసుకొని ఇంగ్లీష్ బుక్స్ చదివి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకున్నాడు. దానికి చాలా టైం కన్స్యూమ్ అవుతుంది. డెఫినెట్గా ఆ ఎక్స్ట్రా టైం పెట్టాల్సిన అవసరం ఉంది. అది ఒక డిసడ్వాంటేజే, తెలుగు మీడియం డిసడ్వాంటేజ్. కానీ ఒక అడ్వాంటేజ్ ఏముందంటే, అంటే ఇది కూడా నా ఒపీనియన్, ఇది నా పర్సనల్ ఒపీనియన్, అడ్వాంటేజ్ ఏముందంటే తెలుగు మీడియం ఎగ్జామ్ రాస్తే కరెక్షన్ చేసే ఇవాల్యుయేటర్కి కొంతవరకు ఒక ½ మార్క్ ఎక్కువ వేసే అవకాశం ఉంటుంది. అంటే కరెక్షన్ చేసి తెలుగు వాళ్ళు కరెక్షన్ చేస్తారు, కానీ తెలుగు రాయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇంగ్లీష్ కన్నా తెలుగులో కొంతవరకు పాయింట్స్ బెటర్గా కనిపిస్తూ ఉంటాయి. సంహౌ ఒక బెటర్ ఫీల్ వస్తుంటుంది, దానివల్ల ½ మార్క్ ఎక్కువ వేస్తారు తెలుగు మీడియంలో. కానీ ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలి ట్రాన్స్లేషన్లో. బట్ ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్లో ఏఐ వచ్చిన తర్వాత కొత్త టూల్స్ చాలా వచ్చాయి. ఆ పాసేజ్ని తీసుకెళ్ళి, ఇంగ్లీష్ పాసేజ్ని తీసుకెళ్ళి ఆ టూల్లో పడేస్తే తెలుగులో అదే ట్రాన్స్లేట్ అయ్యి మంచి పారాగ్రాఫ్ బయటకు వస్తున్నాయి. ఇప్పుడైతే మాత్రం ఆ టూల్స్ యూజ్ చేసుకునే కెపాసిటీ ఉంటే డెఫినెట్గా ఇంగ్లీష్ మొత్తాన్ని మీకు మీరుగా ట్రాన్స్లేట్ చేసే అవసరం లేదు. మీరు ఆ టూల్స్ యూజ్ చేసుకొని తెలుగులో మాత్రం చదువుకోవచ్చు. అడ్వాంటేజ్ ఇప్పుడైతే ఉంది. సార్ ఒకటి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా మాతృభాషలో విద్యాబోధనకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. తర్వాత మధ్యప్రదేశ్లో ఎంబీబీఎస్ సైతం హిందీలో చెప్తా ఉన్నారు. తర్వాత వచ్చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సైతం తెలుగులో పరీక్షలు పెడుతుంది. మరి యూపీఎస్సీ ఎందుకు పెట్టట్లేదు? ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, ఏబిపిఎస్సి కావచ్చు, వీళ్ళు ఇంగ్లీష్ క్వశ్చన్స్ బాగానే ఉంటాయి, ట్రాన్స్లేషన్స్కి వచ్చేసరికి దాంట్లో మిస్టేక్స్ ఉంటాయి. ఒక్క పదం చాలు అభ్యర్థి తలరాత మారిపోవడానికి. మరి దీన్ని ఎట్లా చూడాలంటారు? అంటే సర్వీస్ కమిషన్ మారాలా, లేకపోతే అభ్యర్థులు మారాలా? అంటే మాతృభాషలో చదువుకోవడమే తప్ప? నేను అడిగినట్టుగానే మధ్యప్రదేశ్లో, అలాగే కొన్ని స్టేట్స్లో ఈవెన్ టెక్నికల్ కోర్సెస్ కూడా, ప్రొఫెషనల్ డిగ్రీస్ కూడా హిందీలో టీచ్ చేయడం జరుగుతుంది.
అయితే లెట్స్ కమ్ టు యూపీఎస్సీ. మీరు అడిగినట్టుగానే యూపీఎస్సీకి వచ్చినట్టయితే యూపీఎస్సీలో ఉన్న క్వశ్చన్ పేపర్స్ని ఖచ్చితంగా తెలుగు మీడియంకి ఆప్ట్ చేసుకునే వాళ్ళు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఆప్ట్ చేసుకుంటారు. ఫిల్ చేసినప్పుడు చాలా టైం ఉంటుంది. అప్లికేషన్ ఫిల్ చేసినప్పటి నుంచి ఎగ్జామ్ రాసేదా టైం ఉంటుంది. ఆ టైంలో సేమ్ క్వశ్చన్ పేపర్నే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 మంది స్టూడెంట్స్ తెలుగు రాద్దామనుకుంటే ఒక 1000 పేపర్ తెలుగు లేవచ్చు. అంటే డిఫికల్ట్ ఏం కాదు. ఒక 1000 తమిళ్ లేవచ్చు, కన్నడ లేవచ్చు, ఒడియా లేవచ్చు, లేవచ్చు. అయితే ఇక్కడ యూపీఎస్సీ పాలసీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే యూపీఎస్సీ సైడ్ నుంచి ఎటువంటి మిస్టేక్స్ ఉండకూడదు. యూపీఎస్సీ పేపర్ ఈ రోజు దాకా ఏ రోజు కూడా కోర్టుకి వెళ్ళలేదు. ప్రతి కోర్టు కేసు యూపీఎస్సీ గెలిచింది ఈ రోజు దాకా కూడా. అంటే వాళ్ళ సైడ్ నుంచి ఎటువంటి మిస్టేక్ ఉండకూడదు అనేది ప్రయారిటీగా పెట్టుకున్నారు. దానివల్ల ఈ లోకల్ రీజనల్ లాంగ్వేజ్ అభ్యర్థులు కొంత డిసడ్వాంటేజ్ ఉంటుంది. కానీ మీరు చూస్తే ఈవెన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఆ ఎగ్జామ్స్ చూడండి మీరు ఇంగ్లీష్నే ప్రామాణికంగా తీసుకుంటాము. ట్రాన్స్లేషన్ ఎర్రగా ఉన్నట్టయితే, అనువాద మిస్టేక్ ఉన్నట్టయితే తెలుగుని ప్రామాణికంగా తీసుకో అని వాళ్ళే చెప్తున్నారు. అంటే ట్రాన్స్లేషన్ డిఫరెంట్గా డిఫికల్ట్ అవుతుంది. పర్టికులర్గా టెక్నికల్ వర్డ్స్లో డిఫికల్ట్ అవుతుంది. కానీ అగైన్ నేను ఇందా చెప్పినట్టుగానే లేటెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వచ్చాయి కాబట్టి ఇప్పుడైతే మాత్రం నా ఉద్దేశాలు కొత్త టూల్స్ యూజ్ చేస్తే ట్రాన్స్లేషన్ బ్రహ్మాండంగా జరుగుతుంది. దాన్ని అఫ్కోర్స్ రివ్యూ చేయాలి ఖచ్చితంగా. రివ్యూ ఎందుకంటే అంతమంది స్టూడెంట్స్ ఎఫెక్ట్ అవుతున్నప్పుడు అటువంటి రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. యూపీఎస్సీ కూడా కొత్త టూల్స్ యూజ్ చేసి ఎలాగైతే హిందీలో ఇస్తున్నారో అలాగే రీజనల్ లాంగ్వేజ్ ఇవ్వాలి. లేకపోతే ఏమవుతుందంటే హిందీలో చదువుకున్న పిల్లలేమో హ్యాపీగా ఫిలిమ్స్ మెయిన్స్ హిందీలో ఉంటాయి, చదువుకో ఎగ్జామ్ రాస్తారు. తెలుగు వాళ్ళు మాత్రం వాళ్ళ ఇంగ్లీష్ దగ్గర రాపోయినా ఇంగ్లీష్లో క్వశ్చన్స్ చదివి అర్థం చేసుకొని రాయాలి, డిఫరెంట్ అవుతుంది. సో కొత్త టూల్స్ వస్తున్నాయి కాబట్టి దాని యూస్ అవసరం ఉందండి. సార్ టీఎస్పీఎస్సీ విషయానికి వద్దాం. గ్రూప్ 1 ప్రిలిమ్స్ అందరికీ తెలిసిందే. మెయిన్స్కి వచ్చేసరికి 7 పేపర్స్ ఉంటాయి. అందులో ఒకటి క్వాలిఫైయింగ్ పేపర్ ఉంది. ఇంగ్లీష్ మాత్రమే పెట్టారు. తెలుగు స్టేట్లో తెలుగు రాని అధికారి సర్వీస్ కొట్టాడు, సర్వీస్ వచ్చింది. రూరల్లో అతనికి పోస్టింగ్ ఇచ్చారు. అతనికి తెలుగు రాదు, చాలామందికి తెలుగు చదవడమే రాదు ఇప్పుడు ఈ కాలంలో. అంటే ఇక్కడ ఆ తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఒక మైనస్ కూడా ఉంది. ఎందుకంటే అతను 150 మార్కులకు సంబంధించిన ఇంగ్లీష్ పేపర్ కోసం ప్రత్యేకంగా ప్రిపేర్ అవ్వాలి. అదే ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయిన అభ్యర్థికి అవసరం లేదు, క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేస్తాయి. అంటే ఇక్కడ కూడా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 విషయంలో కూడా తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది అని చాలామంది అభ్యర్థులు సర్వీస్ కమిషన్కి రిక్వెస్ట్ చేశారు. మీరు అన్ని రాష్ట్రాల్లో అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ 2 పెడుతున్నాయి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ చెప్తా ఉంది, ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ చెప్తా ఉంది మాతృభాషలో విద్యా బోధనకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని. మరి దీన్ని ఎలా చూడాలంటే అంటే అప్పట్లో ఒక ఆరోపణ వినిపించింది. అప్పట్లో ఉన్న పెద్దలు అంటే ఆఫీసర్స్ సైడ్ నుంచి వాళ్ళ పిల్లలు సక్సెస్ అవ్వడానికి తెలుగుని క్వాలిఫైయింగ్ పేపర్ పెట్టలేదు అని. దీనిపైన మీరు కామెంట్ అంటే ఈ ఆరోపణ కరెక్ట్ అంటారా, లేదు ఇది అవగాహన రాహిత్యం అంటారా ఆస్పిరెంట్స్ది? అంటే నా ఉద్దేశంలో ఇంగ్లీష్ అయితే ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకంటే ఈ రోజుల్లో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే రిపోర్ట్స్ కానీ లేదా ఇంటర్ స్టేట్ కమ్యూనికేషన్ కానీ ఇంగ్లీష్లో ఎక్కువగా ఉంటుంది ఇంగ్లీష్లో. సో టీఎస్పీఎస్సీలో క్వాలిఫై ఎవరైతే మంచి మంచి పోస్టులో ఉంటారో వీళ్ళు ఇంటర్ స్టేట్ కమ్యూనికేషన్ కానీ సెంట్రల్ ఆర్డర్స్ కానీ బాగా అర్థం చేసుకోగలగాలి. కాబట్టి ఇంగ్లీష్ స్కిల్ చాలా ఇంపార్టెంట్. బట్ దానివల్ల డెఫినెట్గా ఇంగ్లీష్ మీడియం అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే క్వాలిఫైయింగ్ పేపర్ని వాళ్ళు ఎటువంటి ఎఫర్ట్ పెట్టకుండా ఎటువంటి టైం స్పెండ్ చేయకుండా ఇంగ్లీష్ రాయగలుగుతారు కాబట్టి అడ్వాంటేజ్ ఉంటుంది. తెలుగు మీడియం వాళ్ళకి ఏంటంటే పాపం వాళ్ళు కొంత టైం స్పెండ్ చేసి ఆ పేపర్ కోసం ఎక్స్ట్రా టైం స్పెండ్ చేసి అవసరం ఉంటుంది. బట్ టీఎస్పీఎస్సీ ఆ టైం ఎందుకు స్పెండ్ చేయమంటుందంటే ఇందా చెప్పిన విధంగానే ఎగ్జామ్ కోసమనే కాదు, ఆ ఇంగ్లీష్ అనేది ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడం కోసమే కాదు, ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత ఒక ఆఫీసర్గా ఇంగ్లీష్ అవసరం ఉంది. కాబట్టి టీఎస్పీఎస్సీ కూడా తెలుసు ఈ పేపర్ పెట్టడం వల్ల ఇంగ్లీష్ విద్యార్థులకి కొంత తక్కువ టైంలో క్వాలిఫై అవుతారు, తెలుగు విద్యార్థులు ఎక్కువ టైం స్పెండ్ చేయని తెలుసు. కానీ తప్పట్ల, ఎందుకంటే తెలంగాణ స్టేట్ కూడా క్వాలిఫై అయిన ఆఫీస్ అందరూ కూడా రేపొద్దున్న ఇంగ్లీష్ అర్థం చేసుకోవడం కష్టం అవచ్చు కాబట్టి ఇనీషియల్ స్టేజ్ ఫిల్టర్ చేద్దాం పెడుతుంది. అయితే ఇంకొకటి తెలుగు క్వాలిఫై పెట్టట్ల అంటే ఖచ్చితంగా తెలుగు బాగా అవసరం లేదు అన్న ఒక ఇండికేషన్ ఇస్తుంది. ఇందులో నా ఉద్దేశం ఏంటంటే తెలుగులో రిపోర్ట్స్ ఎక్కువ ఉండవు జనరల్గా. అంటే న్యూస్ తెలుగులో ఉన్నప్పుడు కూడా రిపోర్ట్స్ ఎక్కువ తెలుగులో ఉండవు. అది సెంట్రల్ రిపోర్ట్స్ అవ్వచ్చు లేదా ఇంటర్ కమ్యూనికేషన్ అవ్వచ్చు. విత్ ఇన్ ద స్టేట్లో కూడా రిపోర్ట్స్ ఏదైనా కూడా తెలుగు ఇంగ్లీష్లో ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి తెలుగు మాట్లాడడం వస్తే చాలు. అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్. అగైన్ తెలుగు మాట్లాడడం వస్తే చాలు, ఎందుకంటే అర్థం చేసుకోగలగాలి. మనం తెలంగాణ వచ్చేస్తున్నప్పుడు లోకల్ పీపుల్ అర్థం చేసుకోగలగాలి, వాళ్ళతో మాడగలగాలి, సరిపోతుంది. కానీ తెలుగులో చదవాల్సిన అవసరం లేదు అనేది ఇన్ఫ్యాక్ట్ నా ఒపీనియన్ కూడా. ఎందుకంటే ప్రతి రిపోర్ట్ స్టేట్ గవర్నమెంట్ తెలుగు ఇంగ్లీష్ ఇంట్లో ఉంటుంది. ఎలాంటి రిపోర్ట్ ఇంగ్లీష్ రాయొచ్చు కాబట్టి రైటింగ్ వరకు రీడింగ్ వరకు ఇంగ్లీష్ సరిపోతుంది అన్న ఉద్దేశం. కానీ కమ్యూనికేషన్ తెలుగు అవసరం కాబట్టి తెలుగు తీశారనేది నా ఉద్దేశం అండి. ఇది నా పర్సనల్ ఒపీనియన్. అగైన్ సార్ గుడ్ గవర్నెన్స్ అంటేనే
పరిపాలనలో ప్రజల్ని భాగస్వామ్యం చేయాలి. ఇప్పుడు మన దీంట్లో మహా అయితే 10 to 15% అర్బన్ ఏరియా, మిగిలిందంతా రూరల్ ఏరియా. ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ రావాలని లేదు. ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చిన వ్యక్తి ఆన్లైన్ ద్వారానో ఎలానో కంప్లైంట్ చేసేస్తాడు. తెలుగు అంటే ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి ఆఫీస్కి వస్తాడు, ఒక ఆఫీసర్ని కలుస్తాడు, ఇతను తెలుగులో ఒక అప్లికేషన్ ఇస్తాడు, అది అతనికి రాదు. సో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అధికారికి తెలుగు రానప్పుడు మరి ఇతనికి ఆ సర్వైవ్ ఎలా అవుతుంది, అంటే అతని పర్పస్ ఎలా సర్వైవ్ అవుతుంది? దీన్ని నిజంగానే అంటే చాలామంది ఆస్పిరెంట్స్ ఇదే పాయింట్ పెట్టారు. ఇప్పుడు గ్రూప్ 1 ఆఫీసర్స్ అంటే భవిష్యత్తులో 7-8 yearsలో కన్ఫర్ట్ ఐఏఎస్ అవుతారు. అంటే వాళ్ళు జిల్లాకు సంబంధించినది కానీ తర్వాత ఫర్దర్గా ఒక డిపార్ట్మెంట్ సంబంధించిన కానీ నిర్ణయాధికారాలు తీసుకుంటారు. అంటే తెలుగు అర్థం కాని వ్యక్తి సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతాడా? ప్రజల్ని గుడ్ గవర్నెన్స్లో భాగస్వామ్యం చేయగలుగుతారా? ఇప్పుడు ఇందాక నేను ఏం చెప్పానంటే, ఇందాక చెప్పినప్పుడు తెలుగు చదవడం అంత బాగా రాకపోయినప్పటికీ తెలుగులో మాట్లాడడం వస్తే చాలు, అవతల తెలుగులో మాట్లాడితే వినడం వస్తే చాలు, మనకు మాట్లాడడం వస్తే చాలు. రీడింగ్ వచ్చేసరికి తెలుగు చదవలేకపోయినా ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి సరిపోద్దని చెప్పాను. కానీ ఇప్పుడు రెండు క్వశ్చన్ మాత్రం ఇట్స్ వెరీ గుడ్ కౌంటర్ క్వశ్చన్. మీరు ఏమన్నారంటే రిపోర్ట్స్ వరకు, న్యూస్ వరకు, కమ్యూనికేషన్ వరకు గవర్నమెంట్ స్థాయిలో ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి తెలుగు చదవలేకపోయినా రాయలేకపోయినా పర్లేదు అని నేను చెప్పాను. బట్ మీరేమన్నారంటే మరి పబ్లిక్ వస్తారు. పబ్లిక్ చాలామంది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఆఫీసర్ పర్సనల్గా కలిసి మాట్లాడడం కష్టం. నేను చెప్పింది ఏంటంటే కలిసి మాట్లాడడం అర్థమవుతుంది, కలిసి మాట్లాడడం కష్టం కాబట్టి వాళ్ళ యొక్క గ్రీవియన్స్ని అప్లికేషన్ రూపంలో పాపం రాసివెళ్తారు, కంప్లైంట్ ఇచ్చి వెళ్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, దేనికి కావచ్చు. ఇటువంటి అప్లికేషన్స్ అన్నీ వాళ్ళు చదివి అర్థం చేసుకొని రిప్లై ఇవ్వగలగాలి. కాబట్టి జనరల్గా ఏమవుతుందంటే ఇటువంటి రిప్లై ఇవ్వడానికి దే విల్ బి ఏ ట్రాన్స్లేటర్. అంటే గ్రూప్ 1 స్థాయిలో అయితే మాత్రం, నేను గ్రూప్ 3, గ్రూప్ 4 గురించి చెప్పట్లేదు, గ్రూప్ 1 స్థాయిలో అయితే మాత్రం ఖచ్చితంగా గ్రూప్ 1 ఆఫీసర్తో పాటు కొలీగ్స్ అవ్వచ్చు, అతని సబార్డినేట్స్ అవ్వచ్చు, ఖచ్చితంగా పక్కన నుంచొని అప్లికేషన్ ట్రాన్స్ చేస్తారు. అయితే కొంత డిసడ్వాంటేజ్ ఉంది. ఆ ట్రాన్స్లేషన్లో చిన్న తప్పు చేసిన ఆ ఎమోషన్ అర్థం కాకపోవచ్చు. ఒక గ్రూప్ 1 ఆఫీసర్కి ఎమోషన్ అర్థం అవసరం చాలా ఇంపార్టెంట్, లాంగ్వేజ్తో పాటు అది మిస్ అవ్వచ్చు. ఆ డిసడ్వాంటేజ్ ఉంది ఖచ్చితంగా. బట్ గవర్నమెంట్ తీసుకున్న ప్రతి డెసిషన్లో అడ్వాంటేజెస్ 90 ఉంటాయి, డిసడ్వాంటేజ్ 10 దాకా ఉంటాయి. ఈ డిసడ్వాంటేజెస్లో ఇది ఒక్కటే నా ఉద్దేశంలో డిసడ్వాంటేజ్ అండి. బట్ దాన్ని ఎలా రెక్టిఫై చేయాలనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. బట్ ఈ ఒక్క డిసడ్వాంటేజ్ వలన మన తెలుగు ఖచ్చితంగా రీడింగ్, రైటింగ్ అవసరమా అనేది క్వశ్చనబుల్, డిబేటబుల్ టాపిక్ ఎక్కడ ఉంటుంది. సార్ అందరికీ, నాకే కాదు తల్లిదండ్రులకు సైతం, ఆస్పిరెంట్స్కి సైతం ఒక క్వశ్చన్ ఉంది. అంటే పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే కోచింగ్ తప్పనిసరియా? సెల్ఫ్ ప్రిపరేషన్ సరిపోతుందా, లేకపోతే పర్సనల్ మెంటర్షిప్ అవసరమా? మీరేమంటారు సార్ యాజ్ ఎక్స్పర్ట్గా? నా ఉద్దేశంలో కోచింగ్ అనేది అందరికీ అయితే అవసరం ఉండదండి. కొంతమంది స్టూడెంట్స్కి ఏంటంటే యాస్పిరెంట్స్కి వాళ్ళుగానే బుక్స్ని ఫాస్ట్గా చదవగలుగుతారు, నోట్స్ చేసుకోగలుగుతారు. వాళ్ళకి ఆల్రెడీ ఇంతకుముందు ఎప్పటి నుంచో కరెంట్ అఫైర్స్ అవగాహన ఉంటుంది. అలాగే అంతకుముందు నుంచి ర్యాంకర్స్తో పరిచయం ఉండడం వల్ల ఏం చదవాలో బాగా తెలిసి ఉంటుంది. అటువంటి వాళ్ళు మళ్ళీ కోచింగ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు ఏం చేయాలంటే ఒక 2 or 3 సబ్జెక్ట్స్ కానీ, టాపిక్స్ కానీ బాగా టైం పడుతుంది అనుకున్నా, వీక్గా ఉన్నారనుకున్నా ఓన్లీ ఆ టాపిక్స్ వరకు క్లాసెస్ వినొచ్చు. అది ఆఫ్లైన్ వినొచ్చు, ఆన్లైన్లో ఓన్లీ వాటి వరకు తీసుకొని వినొచ్చు. కానీ కొంతమంది క్యాండిడేట్స్ అలా ఉంటారు. ఎలా ఉంటారు కొంతమంది క్యాండిడేట్స్? వాళ్ళుగానే బుక్స్ చదువుకొని నోట్స్ చేసుకునే స్కిల్స్ ఉండకపోవచ్చు, వాళ్ళకి ప్రయారిటైజేషన్ రాకపోవచ్చు. అంటే బుక్స్ చదువుతున్నప్పుడు ఏది వదిలేయాలి, ఏది చదవాలి తెలియకపోవచ్చు. అటువంటి వాళ్ళు కోచింగ్ అటెండ్ అవ్వడం వల్ల వాళ్ళకి లాభం ఎలా ఉంటుందంటే, కోచింగ్ సెంటర్లో మంచి ఫ్యాకల్టీ ఉంటే మంచి ఫ్యాకల్టీ వాళ్ళు చెప్పే సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటిని చెప్తారు. దానివల్ల స్టూడెంట్కి ఒకసారి కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ మొత్తం వస్తుంది. వచ్చిన తర్వాత చదివినప్పుడు చాలా ఫాస్ట్ చదవగలుగుతాడు. సో కొంతమందికి ఎవరైతే ఓన్గా బుక్స్ చదివి అర్థం చేసుకోలేకపోతున్నారో, లేకపోతే బాగా టైం కన్జ్యూమ్ అవుతుందో అలాంటి వాళ్ళు కోచింగ్ అటెండ్ అవ్వచ్చు. కానీ ఎవరైతే బుక్స్ చదివి అర్థం చేసుకోగలుగుతున్నారో, ఓన్గా వాళ్ళగానే పేపర్ సాల్వ్ చేయగలుగుతున్నారో వాళ్ళ వరకు అయితే కోచింగ్ అవసరం ఉండదండి. నేను ఎందుకు చెప్పినట్టుగానే ఎకనామిక్స్లో కొంచెం అర్థం అవ్వట్లేదు, బుక్స్ చదువుతున్నారు, ఎకనామిక్స్ చదువుతున్నారు, ఇవి అర్థం కావట్లా, అప్పుడు మేబీ యూ కెన్ అటెండ్ సమ్ క్లాసెస్ either ఆఫ్లైన్ ఆన్లైన్. ఇంకోటి పర్సనల్ మెంటర్షిప్ నా ఉద్దేశంలో ఖచ్చితంగా అవసరం ఎవరికైనా కూడా. ఎందుకంటే బుక్స్ చదవగలిగిన, అర్థం చేసుకోగలిగిన, కాన్సెప్ట్స్ బాగా వచ్చినప్పటికీ కూడా పర్సనల్ మెంటర్షిప్ ఎందుకు అవసరం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్స్ తీసుకోండి. మెయిన్స్లో మనకు వచ్చిందంతా రాస్తే మార్క్స్ రాదు. ఆ క్వశ్చన్ ఎలా అడ్రస్ చేస్తే మార్క్స్ వస్తుంది, ఎలాంటి పాయింట్స్ రాయాలి, ఇంట్రొడక్షన్ ఎలా ఉండాలి, ఏమైనా ఫ్లో చార్ట్స్ గీయాలా, లేకపోతే ఎంత త్వరగా ఆన్సర్ ఫినిష్ చేయగలగాలి, ఈ విషయాల్ని న్యాచురల్గా రావు. అవి ఒక పర్సనల్ మెంటర్ ఎవరైతే ఉన్నారో ఆ మెంటర్ ఆల్రెడీ ఒక 5-6 ఏళ్ళ నుంచి ఎంతోమంది ర్యాంకర్స్ని చూసుంటాడు కాబట్టి ఆన్సర్ ఎలా రాస్తే మార్క్స్ వస్తాయి,
ఎక్కువ మంది చేసే తప్పులు ఏంటి ఐడియా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి అతను మీకు గైడెన్స్ ఇస్తారు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫిల్మ్స్లో కూడా అంతే. ఫిల్మ్స్లో కూడా మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా కొన్ని బిట్స్ని ఎలా సాల్వ్ చేసి తెలియకపోవచ్చు. మీకు మెంటర్ చెప్తాడు, ఈ బిట్ మీకు తిరిగిపోయినా కూడా ఇలా ఆలోచించండి, ఇలా ఎలిమినేట్ చేయండి, కామన్ సెన్స్ యూజ్ చేయండి, ఇలా అప్రోచ్ అని చెప్పొచ్చు. అలా ఇంటర్వ్యూ ఉంది. ఇంటర్వ్యూ స్టేజ్లో కూడా మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా ఎలా ప్రజెంట్ చేయాలి ఇంటర్వ్యూలో, విచ్ ఈజ్ మోర్ హానెస్ట్గా ఎలా ఉండాలి, మల్టీ డైమెన్షనల్గా ఎలా థింక్ చేయాలి. ఎస్ఐ రైటింగ్ ఉంది, ఎలా రాస్తే అవసరం ఎక్కువ వస్తాయి. దీనికోసం పర్సనల్ మెంటర్షిప్ అవసరం. అందుకనే నేను కూడా దో మెనీ స్టూడెంట్స్ అటెండ్ అవర్ క్లాసెస్ in form of coaching, there are many candidates who come to me as for personal mentorship. నా దగ్గరికి వాళ్ళకి ఓన్ చదువుకొని పర్సనల్ మెంటర్ వచ్చిన ఉన్నారు. కొంతమంది ఏంటంటే సార్ ఫస్ట్ నుంచి మొత్తం క్లాసులన్నీ వింటాం మేము, ఎందుకంటే మా చదువుకు టైం పడుతుంది వచ్చిన ఉన్నారు. కొంతమంది ఏంటంటే ఫిల్మ్స్ మొత్తం వాళ్ళే క్వాలిఫై అయ్యి ఓన్లీ మెయిన్స్ వర్క్ టెస్ట్ తీసుకు వచ్చిన ఉన్నారు. కొంతమంది వాళ్ళే ఫిల్మ్స్ మీద అన్ని క్వాలిఫై అయ్యి జస్ట్ ఇంటర్వ్యూ గైడెన్స్ వచ్చిన కూడా ఉన్నారు. సో దెర్ ఆర్ స్టూడెంట్స్ ఆఫ్ డిఫరెంట్ కేటగిరీస్. సో వీళ్ళందరినీ మనం ఒకే బాస్కెట్లో పెట్టి కోచింగ్ అవసరం కొంతమందిని, లేకపోతే మెయిన్స్ అవసరం కొంతమందిని, ఇంటర్వ్యూస్ కొంతమంది మనం కేటగిరైజ్ చేయలేము. దట్ డిపెండ్స్ అపాన్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద స్టూడెంట్. సో ఇన్ఫ్యాక్ట్ అందుకనే మనకు వచ్చే ర్యాంక్స్ కూడా సెలక్షన్ రైసే ర్యాంక్స్ కూడా ఏం చేస్తామంటే ఎవరికి మాక్ ఇంటర్వ్యూ గైడెన్స్ అని వచ్చింది. మాక్ ఇంటర్వ్యూ అంటే ఒక ఇంటర్వ్యూస్ వదిలేయడం కాదు, ఒక 3-4 సెషన్స్ తీసుకోవడం, చేంజెస్ చెప్పడం, ఫీడ్బ్యాక్ ఇవ్వడం, అది కూడా ఒక గైడెన్స్ ఇవ్వడం ఇంటర్వ్యూ ఉన్నది. మెయిన్స్ ఉందనుకోండి టెస్ట్ సిరీస్ కానీ వదిలేయడం కాదు, ఆన్స్ ఇంప్రూవ్ చేయడం, నాలెడ్జ్ అనే కాకుండా స్టైల్ ఆఫ్ ఆన్సర్ ఎలా చేయాలో చెప్పడం, పర్సనల్గా స్టూడెంట్తో కూర్చొని ఇంట్రొడక్షన్ కంక్లూజన్ ఇంప్రూవ్ చేసుకోవడం, ఆన్సర్ కొంత నాలెడ్జ్ ఏమన్నా బెటర్గా ఎలా రాయో చూపించడం, ఇలాగా అటువంటి గైడెన్స్ అనేది మాత్రం ఖచ్చితంగా నా ఉద్దేశంలో స్టూడెంట్స్కి అవసరం ఉంటుంది. సార్ ఒకటి మేబీ ఇది కాంట్రవర్సీ క్వశ్చన్ కావచ్చు. చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఏ ఇన్స్టిట్యూట్కి ఎక్కువ ర్యాంకులు వస్తే ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తారు. బట్ ఇప్పుడు రిజల్ట్స్ వచ్చినప్పుడు నిన్న కావచ్చు ఈ రోజు వరకు ఆల్రెడీ అన్ని పోస్టర్స్ రెడీ అయి ఉంటాయి, ఒకే ర్యాంకర్ ఫోటో దాదాపుగా 10 ఇన్స్టిట్యూట్లలో కనిపిస్తూ ఉంది. సో ఈ మాయలో పడి తల్లిదండ్రులు కావచ్చు, ఆస్పిరెంట్స్ కావచ్చు మోసపోతున్నారు. అంటే ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ని ఒకవేళ వాళ్ళు కోచింగ్ తీసుకోవాలనుకుంటే ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్ని ఎంపిక చేసుకునేటప్పుడు యాజ్ ఏ ఎక్స్పర్ట్గా మీరు ఏం సజెషన్స్ ఇస్తారు? ఓకే, ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ని మనం ఎంచుకునే ముందు ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఆల్రెడీ ఆ ఇన్స్టిట్యూట్లో చదివిన పిల్లలు ఎవరు ఉంటే లాస్ట్ 1 or 2 ఇయర్స్లో వాళ్ళతో ఖచ్చితంగా మాట్లాడి ఆ ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ ఎలా చెప్తున్నారు, ఆల్ సబ్జెక్ట్స్ హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, ఎన్వైర్న్మెంట్, ఎస్ఎన్టీ అంతా మొత్తం, లేదా మెయిన్స్ టాపిక్స్ కానీ ఎస్ఏ రైటింగ్ కానీ అంతా కరెంట్ అఫైర్స్ కానీ ఎలా చెప్తున్నారు, ఫ్యాకల్టీ సిలబస్ కంప్లీట్ చేస్తున్నారా, మొత్తం అంతా తెలుసుకొని ఫస్ట్ అదొక ఫ్యాక్టర్. సెకండ్ ఫ్యాక్టర్ అంటే ఆ ఇన్స్టిట్యూట్లో ఓన్లీ క్లాసెస్ చెప్పి వదిలేస్తున్నారా, లేకపోతే రెగ్యులర్గా స్టూడెంట్స్తో అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ వీక్ ఒక ఫ్యాకల్టీ కానీ మెంటర్ కానీ మాట్లాడుతూ వాళ్ళ ప్రాబ్లమ్స్ని తెలుసుకొని వాళ్ళకి పర్సనల్ గైడెన్స్ ఇస్తున్నారా. నెంబర్ 3, రెగ్యులర్గా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారా, మెయిన్స్కి ఆన్సర్స్ ఇచ్చి క్వశ్చన్స్ ఇచ్చి ఆన్సర్ రాయించి కరెక్షన్ చేస్తున్నారా, రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తున్నారా, ఫిల్మ్స్ ఎగ్జామ్స్ పెడుతున్నారా, ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ ఉంటేనే ఆ కోచింగ్ సెంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని ఆ కోచింగ్ సెంటర్ ఎవరో ఒక ఫ్యాకల్టీ బాగున్నారని, ఎవరో ఒక పర్సన్ ఆ కోచింగ్ సెంటర్లో చాలా బాగా మాట్లాడుతున్నారని చెప్పి జాయిన్ నా ఉద్దేశం కరెక్ట్ కాదు. సో ఇది తెలియాలంటే ఆల్రెడీ 2-3 ఇయర్స్ నుంచి చదివిన స్టూడెంట్స్ అడగచ్చు, లేదా ఆ కోచింగ్ సెంటర్లో ఎవరైతే ర్యాంక్స్ వేసుకుంటున్నారో వాళ్ళు మీరు చెప్పినట్టుగా ర్యాంక్స్ అందరూ వేసుకుంటున్నారు కాబట్టి ఒకే ర్యాంక్ చాలా ఎందుకు వేసుకుంటారంటే కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఆ ఇన్స్టిట్యూట్కి మేబీ ఒక ఫిలిమ్స్ ఎగ్జామ్ ఫ్రీ ఎగ్జామ్ రాసి ఉండొచ్చు, అంటే ప్రిపరేషన్ మొత్తంలో ఆ ఇన్స్టిట్యూట్ ఒక ఎగ్జామ్ పెట్టి ఉండొచ్చు, ఫిలిమ్స్ ఫ్రీ ఎగ్జామ్ అది రాసి ఉండొచ్చు, వాళ్ళు ర్యాంక్ వేసుకొని ఉంటారు. కొంతమంది ఏంటంటే ఏదో ఒక మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఎన్రోల్ చేసుకుని ఉండొచ్చు కానీ రాసి ఉండకపోవచ్చు, అంటే ఎన్రోల్ చేసుకుంటారు కానీ ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత క్వాలిటీ బాగాలేదని వదిలేసి ఉండొచ్చు. సో ఆ ర్యాంక్ వచ్చిన పర్సన్ ఎప్పుడైనా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద బ్లాగ్లో కానీ ఎక్కడ రాసుంటే వాళ్ళు సర్టిఫై చేస్తుంటే ఇక్కడ మెయిన్స్ టెస్ట్ బాగుంది, నేను తీసుకున్న ఇన్వెస్టిగేషన్ బాగుందని చెప్పినా, ఫిలిమ్స్ ఎగ్జామ్స్ బాగుందని చెప్పినా, కోచింగ్ బాగుందని చెప్పినా, ఈవెన్ ఇంటర్వ్యూ గైడెన్స్ బాగుంది. ఇంటర్వ్యూ గైడెన్స్ కూడా అంతే. ఇంటర్వ్యూ గైడెన్స్ అంటే ఒక ప్యానల్ ఫామ్ చేసి జస్ట్ ఒక 2 ఆఫీస్ని కూర్చోబెట్టి ఒక అరగంట సేపు మాక్ ఇంటర్వ్యూ తీసుకొని పంపించేసి ఆ ర్యాంక్ వేసుకోవడం కూడా చాలా కామన్గా ఉంటుంది. నా ఉద్దేశం ఇంటర్వ్యూ గైడెన్స్ అలా ఉండకూడదు. ఇంటర్వ్యూ గైడెన్స్ అంటే పర్సనల్గా స్టూడెంట్స్తో కొన్ని అవర్స్ పాటు, కొన్ని గంటల పాటు మల్టిపుల్ క్వశ్చన్స్ అడగాలి, చాలా అవర్స్ పాటు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, ఒక్కొక్క సెషన్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ డ్యాఫ్లో వాళ్ళ హాబీస్ సెషన్ తీసుకోవాలి, వాళ్ళ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ సెషన్ తీసుకోవాలి, పేరెంటల్ సెషన్ తీసుకొని ఫీడ్బ్యాక్ ఇస్తూ వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తేనే ఇంటర్వ్యూ గైడెన్స్ అంటారు. జస్ట్ ఒక మాక్ ఇంటర్వ్యూ ప్యానల్ ఫామ్ చేసేసి జస్ట్ ఒక 10 నిమిషాలు ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల నా ఉద్దేశంలో అటువంటివి కూడా అంత హెల్ప్ఫుల్ అవ్వదు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేసి యూ కెన్ టేక్ ఎ డెసిషన్. సార్ అశోక్ నగర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కోచింగ్ అంటే ఒక దందా. నాకు జరిగిన అనుభవం చెప్తాను. నేను జాబ్ రిజైన్ చేసి వచ్చిన తర్వాత చాలా రోజులు అవుతుంది నాది ఎడ్యుకేషన్
నేను వదిలేసి ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. 60,000 ఫీజు, రికమెండేషన్ చేస్తే 40కి వచ్చాను. నాకు మార్నింగ్ బ్యాచ్ 6:30 క్లాస్ స్టార్ట్ అవుతుంది. 6:30 to 8:30 ఒక క్లాస్ ఉంటుంది, అది డేటా ఇంటర్ప్రిటేషన్ క్లాస్. అంతే, క్లోజ్. ఆ రోజుతో షెడ్యూల్ ఉండదు ఇక. సో నేను మార్నింగ్ లేవాలి, ఇక్కడికి వచ్చేసరికి రావాలి, టిఫిన్ చేయాలి, మళ్ళీ రిటర్న్ నేను రూమ్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 12:30-1 అవుతుంది. పేపర్ చదువుతాను, తర్వాత తిని నిద్రపోతాను. సో హాఫ్ ఆఫ్ ద డే 3-4 వరకు మళ్ళీ లేవు. సో హాఫ్ ఆఫ్ ద డే నాకు వేస్ట్ అయిపోయింది. సో ఇదే తరహాలో అశోక్ నగర్లో చాలా ఇన్స్టిట్యూట్లు మధ్యతరగతి, ఎస్పెషల్లీ మధ్యతరగతి వర్గాలను దోచుకుంటున్నాయి. ఒక ఎక్స్పర్ట్గా నా వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా, లేదు మీరు కరెక్షన్ చేసుకోవాలని ఉందంటారు? ఖచ్చితంగా చూడండి, ఇది మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి, మీరే మీ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు కాబట్టి అది ఖచ్చితంగా 100% కరెక్టే. ఎందుకంటే మీరు ఎక్కడైతే జాయిన్ అయ్యారో అక్కడ మీకు అన్యాయం జరిగింది బేసికల్గా. నా ఉద్దేశంలో కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అనే కాదు, ప్రతి ఫీల్డ్లో కూడా దేర్ ఇస్ గుడ్ అండ్ దేర్ ఇస్ బ్యాడ్. అది ఐడెంటిఫై చేయడం కొన్నిసార్లు ఈ మార్కెటింగ్ యుగంలో చాలా కష్టం. ఎందుకంటే ఎక్కడైతే ఎక్కువ మంది పిల్లలు ఉంటారో, ఏ పేరు ఎక్కువ వినిపిస్తూ ఉంటుందో మనం జనరల్గా అక్కడ కోచింగ్ తీసుకుందాం అనుకుంటూ ఉంటాం. బట్ నా ఉద్దేశం ఏంటంటే అలా తీసుకోకండి. ఏ పేరు ఎక్కువ వినిపిస్తూ ఉంటుందో, ఎక్కడైతే పిల్లలు ఎక్కువ మంది ఉంటారో దాని బేసి వెళ్ళొద్దు. మీరు ఎలా వెళ్ళాలంటే ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్ 3-4 డేస్ ముందు నుంచి ఆ ఇన్స్టిట్యూట్లో చదువుకునే పిల్లలు బయటకు వస్తుంటారు కదా, ఆ బయటకు వస్తే పిల్లలతో మాట్లాడండి. అంటే 3-4 మంత్స్ కోచింగ్ తీసుకుంటే అడగండి వాళ్ళని, ఎలా ఉంది ఇక్కడ, టైమింగ్స్ ఎలా ఉంటున్నాయి అని. వాళ్ళు ఒకరిని కాదు 10 అడగండి. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అక్కడే మీకు అర్థమవుతుంది, అర్థమైపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెప్తారు మీకు, ఇక్కడ జాయిన్ అయ్యాను, ఫస్ట్లో బాగానే ఉండేది, ఈ 2 మంత్స్లో సిలబస్ కవర్ అవ్వలేదు, పర్సనల్గా కేర్ తీసుకోవట్లేదు, క్లాస్లో చాలా మంది కూర్చుంటారు, ఎవరెవరో తెలియదు, అసలు ఫ్యాకల్టీ ఎప్పుడు వస్తారో కూడా మాకు తెలియదు, అది పట్టించుకోవాలని చెప్తారు. చెప్పినప్పుడు మీరు అవాయిడ్ చేయొచ్చు. ఎంతమంది స్టూడెంట్స్ ఒక ఇన్స్టిట్యూట్లో ఉన్నా ఆ ఇన్స్టిట్యూట్ పేరు, బ్యానర్స్ ఎంత మీకు కనిపిస్తున్నా కూడా జాయిన్ అవ్వద్దు. అది ఫస్ట్ థింగ్. ఇందా చెప్పిన సెకండ్ థింగ్ ఏంటంటే, ర్యాంకర్స్తో కూడా ర్యాంకర్స్ డైరెక్ట్గా మీతో టచ్ అవ్వడానికి కష్టం అవ్వచ్చు, కానీ వాళ్ళు యూట్యూబ్లో అవ్వచ్చు, లేదా న్యూస్ పేపర్స్లో అవ్వచ్చు, బ్లాగ్స్లో అవ్వచ్చు, వాళ్ళ పర్సనల్ బ్లాగ్స్ రాస్తుంటారు కదండి. అటువంటి మీరు చూసి ఒక స్టూడెంట్ ఎవరైనా కూడా నాకు ఈ ఫలానా టీచర్ హెల్ప్ చేశారు అని ఏదో మీడియా ముందు చెప్పడానికి పట్టించుకోవద్దు. పర్సనల్గా బ్లాగ్లో అయినా ఎక్కడ ఛానల్లో అయినా ఏ హెల్ప్ చేశారో కరెక్ట్గా చెప్పగలిగితే అది ఏ హెల్ప్ అంటే, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఎక్కువ గంట స్పెండ్ చేశారా, లేదా ఫిలిమ్స్ మీద బాగా హెల్ప్ చేశారా, ఇంటర్వ్యూ గురించి గంటలకు టైం స్పెండ్ చేశారా, అది వింటే అప్పుడే మీరు జాయిన్ అవ్వండి. మీకు అన్యాయం జరిగిన విధంగానే తెలిసి చాలామందికి అది సివిల్స్ కోచింగ్గానే కాదు, అది ఎడ్యుకేషన్ ఫీల్డ్ అవ్వచ్చు, హెల్త్ కేర్ అవ్వచ్చు, హాస్పిటల్స్ అవ్వచ్చు, లేకపోతే ఎనీథింగ్, ఏ ఫీల్డ్లో అయినా కూడా దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ ఫాలోయింగ్ అన్ఎథికల్ ప్రాక్టీసెస్. అది ఐడెంటిఫై చేయడం కోసం టైం స్పెండ్ చేయాలి మనం. ఆ టైం స్పెండ్ చేయకుండా ఇమ్మీడియట్గా ఒకళ్ళు నమ్మి మనం జాయిన్ అయిపోయి ఆ తర్వాత మనం డబ్బులు వేసేది అనుకుంటే మాత్రం ద మిస్టేక్ ఈజ్ రివర్సబుల్ యాక్చువల్లీ. సార్, ఇప్పుడు ఒక చిన్నది, మనము మేబీ అది పర్సనల్ వాట్సాప్ ఛానల్స్ కావచ్చు, టెలిగ్రామ్ ఛానల్స్ కావచ్చు, కొంతమంది, నేను ఆకతాయిలనను, 10లో ఒక 3-4 మాత్రం విద్యార్థులకు నిజంగా గైడెన్స్ ఇస్తున్నాయి, ఇంకొక 4-5 మాత్రం విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఎస్పెషల్లీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు సంబంధించి విద్యార్థులను తప్పుదోవ పట్టించడంలో ఈ టెలిగ్రామ్ గ్రూపులు ఆర్ వాట్సాప్ ఛానల్స్ కీలక పాత్ర పోషించాయి, విద్యార్థులను మిస్గైడ్ చేశాయి అనే ఈ వ్యాఖ్యలను మీరు ఖండిస్తారా, లేదు తప్పు జరిగింది అని? లేదు, మిస్గైడ్ చేశారు. యాక్చువల్లీ ఏమవుతుందంటే, ఇప్పుడు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ అనే కాకుండా ఇందాక చెప్పిన విధంగా ప్రతి ఫీల్డ్లో కూడా ఎక్కడైతే రూమర్స్ క్రియేట్ చేస్తున్నారో, ట్రెండ్కి భిన్నంగా కొత్త పాయింట్స్ చెప్తున్నారో, ఆటోమేటిక్గా అలాంటి ప్లాట్ఫామ్స్కి క్రేజ్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మిమేస్ చూడొచ్చు, యూట్యూబ్ ఛానల్ చూడొచ్చు. ఏదైతే రూమర్లా ఉంటుందో, కొత్తగా ఉంటుందో, నిజం కాంతి ఉంటుందో, అలాంటి వాడు ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతున్నారో చూస్తుంటారు. కానీ ఎడ్యుకేషన్ ఫీల్డ్ అలా చేయడం చాలా తప్పు. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో అంటే ఇలా చేసినా పర్వాలేదు, పర్సనల్ థింగ్ కాబట్టి. ఎడ్యుకేషన్ ఫీల్డ్ చేయడం వల్ల ఎంతోమంది స్టూడెంట్స్ పాపం తెలియక, ఇన్నోసెంట్ స్టూడెంట్స్ కొత్తగా అప్పుడే వచ్చి ఉంటారు, వాళ్ళు ఆ టెలిగ్రామ్ ఛానల్లోనో, ఆ వాట్సాప్ ఛానల్లోనో నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ ఉండడం వల్ల, ఓకే ఎక్కువ మంది ఉన్నారంటే ప్రతి న్యూస్ నిజమే ఉండొచ్చు అని చెప్పి పాపం నమ్ముతున్నారు. నమ్మడం వలన ప్రిపరేషన్ మార్చుకుంటున్నారు, రాంగ్ బుక్స్ కొనుక్కుంటున్నారు, తప్పు ఆలోచిస్తున్నారు, చాలా స్పాయిల్ అవుతున్నారు, కెరీర్ స్పాయిల్ అవుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే, అటువంటి టెలిగ్రామ్ ఛానల్స్, వాట్సాప్స్ ఉన్నప్పుడు ఎవరైతే అవేర్నెస్ ఉందో, ఒక స్టూడెంట్ ఉన్నాడు, అతనికి అవేర్నెస్ బాగుంది, అతను టెలిగ్రామ్ ఛానల్ చూసినప్పుడు ఇది ఫేక్ న్యూస్ రా చెప్పగలుగుతాడు, అతను ఇది కరెక్ట్ చెప్పగలుగుతాడు. అలా చెప్పేవాళ్ళు దాన్ని ఖండించి ఆ గ్రూప్లోనే పోస్ట్ చేయడం కానీ, ఆ గ్రూప్ని రిపోర్ట్ చేయడం కానీ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫ్యూ గుడ్ మెన్ హూ డూ నథింగ్ ఆర్ మోర్ డేంజరస్ దెన్ ద పీపుల్ హూ ఆర్ బ్యాడ్. బ్యాడ్ పీపుల్ కన్నా కూడా మంచి వాళ్ళు చెడు అని తెలిసినా కూడా ఖండించకుండా ఉండడమే తప్పు. అదే జరుగుతుంది ఇక్కడ కూడా. సార్, ఒకటి ఇక్కడ మీరు అన్న విషయంలో, ఆ
టెలిగ్రామ్ గ్రూప్స్ కానీ వాట్సాప్ ఛానల్స్లో కానీ ఓన్లీ అడ్మిన్స్ కెన్ సెండ్ మెసేజెస్. ఇప్పుడు నేను ఏదైనా మంచి చెప్పాను అనుకోండి, అందరు నన్ను రివర్స్ అటాక్ చేస్తారు. అంటే ఇక్కడ సమాజంలో ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఫీల్డ్లో మంచిని నమ్మేదానికంటే చెడుని నమ్మే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. దాన్ని నిజంగా ప్రతి ఒక్కరు ఇప్పుడు అదే వదిలేస్తుంది సార్. ప్రతి యాప్లో చూడండి 100 రూపాయలకు 200 రూపాయలకు ఫుల్ కోర్స్ వస్తుంది. అందరూ అనను నేను, కొంతమంది నిజాయితీగా పేద విద్యార్థులకు న్యాయం జరగాలని చేస్తున్నారు. బట్ అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే ఇక్కడికి వచ్చి చదివితే 10,000 అవుతుంది, హాస్టల్ ఫీజు 6,000 6,500 అవుతుంది, స్టడీ హాల్ ఫీజు ఒక 2,000 అవుతుంది, తర్వాత టీ, పొద్దున టీ, సాయంత్రం టీ, అట్లా. సో మేబీ ఖర్చు అంతా 10,000. నా తల్లిదండ్రులకు అంత స్తోమత లేదు. సో నేనేం చేస్తాను, ఇంటి దగ్గర కూర్చొని స్మార్ట్ మొబైల్లో 100కి 200కి దొరికే కోర్సులను తీసుకుంటాను. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను సార్, అందరూ కాదు, కొంతమంది మాత్రమే. సో ఇలాంటి యాప్లలో ఆన్లైన్ కోచింగ్ తీసుకునే క్రమంలో ఒక సాధారణ విద్యార్థి, ఎస్పెషల్లీ రూరల్ బ్యాక్గ్రౌండ్ విద్యార్థి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గుడ్డిగా నమ్మొచ్చా లేదు, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని అడుగు ముందుకు వేయాలి? చూడండి, ఇందులో మీరు చెప్పిన విధంగా కొంతమంది కోర్సెస్ని 1000 రూపాయలకి 100 రూపాయలు అమ్ముతుంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి, అందులో ఇది 2 ఉన్నాయి. కొంతమంది జెన్యున్గానే ఓకే ఇవి రికార్డ్ క్లాసే కదా, రికార్డ్ అయిపోయినవే, ఫ్యాకల్టీకి మళ్ళీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఫ్రీగానే దాన్ని ఇవ్వచ్చు, సో తక్కువకి ఇచ్చేద్దాము, యాక్సెస్ ఎక్కువ ఉంటుంది అని చెప్పిస్తారు కొంతమంది. ఇంకొంతమంది ఏంటంటే తక్కువకి ఇస్తే స్టూడెంట్ నచ్చకపోయినా కంప్లైంట్ ఇవ్వడు. ఎందుకంటే సరే ఒక 500 పెట్టాం కదా, ఒక 2,000 పెట్టాం, కొన్నాం, బాగాలేదు, వదిలేద్దాం అనుకుంటాడు. ఎక్కువ కాస్ట్ పెడితే ఏమవుతుందంటే కంప్లైంట్ చేస్తారు, గొడవ చేస్తారు. ఆ ఉద్దేశంతో కూడా కొంతమంది తక్కువ కాస్ట్కి అమ్మేస్తూ ఉంటారు. కోర్సెస్ని ఏం చెప్తారంటే ఇవి చాలా బెస్ట్ క్లాసెస్, 2,000కి అమ్మేస్తున్నాం, 3,000కి అమ్మేస్తాం అంటూ ఉంటారు. సో ఈ 2 కేటగిరీస్ ఉన్నాయి. అగైన్ ఈరోజు ఇన్ఫర్మేషన్ యుగంలో ఆన్లైన్ యాప్స్లో ఉన్నప్పుడు డెఫినెట్గా మీకు కొంతమంది చీట్ చేస్తూ ఉంటారు. ఆ కోర్సులో ఏమి ఉండదు, వెరీ ఇన్ఫీరియర్ ఫ్యాకల్టీ చెప్పేస్తుంటారు, ప్రాపర్ కంటెంట్ ఉండదు, అలాగే మంచి వాళ్ళు ఉంటారు. ఆ గుడ్ బ్యాడ్ ఐడెంటిఫికేషన్ అనేది కొంచెం డిఫికల్ట్ అవుతూ ఉంటుంది. కోచింగ్ సెంటర్ అంటే కనీసం మీరు బయట నుంచొని ఇన్స్టిట్యూట్ బయటకు వచ్చే పిల్లలతో కనుక్కోవచ్చు బాగుందో పోలేదు. బట్ యాప్ అయితే జనరల్గా ప్లే స్టోర్లో ఉంటే ఆ యాప్లో కింద కామెంట్స్ అవుతూ ఉండండి, కామెంట్స్ అర్థం చేసుకోవచ్చు, లేదా గూగుల్ రివ్యూస్ చూసి ముందుకెళ్ళచ్చు, లేదా యాప్ వాడే వాళ్ళు ఎవరు తెలుసుకొని ఇటువంటి రీసెర్చ్ ఏం చేయకుండా డైరెక్ట్గా పర్చేస్ చేసి క్లాస్ ఉంటే మాత్రం ఐ థింక్ ద ఫాల్ట్ ఈజ్ ద క్యాండిడేట్స్ ఫాల్ట్ ఓన్లీ. మనం ముందుకెళ్ళాం సార్. మేబీ ఇది కాంట్రవర్సీ కావచ్చు, అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అశోక్ నగర్కి వచ్చే ముందు ఆ అభ్యర్థి ఆస్పిరెంట్ స్వచ్ఛంగా ఉంటాడు, అక్కడ మంచిది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత 100లో 95 మంది 90 మంది మంచి కంటే ఎక్కువ చెడును స్వీకరిస్తున్నారు, చెడు వైపు వెళ్తూ ఉన్నారు. అందుకే ఇక్కడ సక్సెస్ రేటు 100లో 5 మందికి కూడా రావట్లేదు. యాజ్ ఎక్స్పర్ట్గా మీరు దాదాపుగా 20-30 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు. నేను చెప్పిన వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా, లేదు నన్ను కరెక్షన్ చేసుకోవాలంటారా? మీరు చెప్పింది కరెక్టేనండి. ఎందుకంటే ఇప్పుడు సివిల్స్ ఎగ్జామ్ రాసే వాళ్ళు 6 లక్షలు 6 lakhs అప్లికేషన్ ఉంటారు ఎవ్రీ ఇయర్ అప్లికెంట్స్. అందులో ఫైనల్గా వచ్చే సీట్స్ అన్ని 1000 సీట్సే. అలా అశోక్ నగర్లో కూడా సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒక 10,000 మంది ఉంటే అందులో రైట్ డైరెక్షన్లో వెళ్ళి ర్యాంక్ కొట్టే వాళ్ళు ఒక 100 మంది ఉంటారు ఆ 10,000లో. మరి రిమైనింగ్ పీపుల్ ఖచ్చితంగా కూడా ప్రిపరేషన్ తప్పుగా చేయడము, సరిగ్గా చదవకుండా ఉండడము, లేదా ఎక్కువ బుక్స్ చదవడము, ఇలా ఉంటారు. సో ఇలాంటి వాళ్ళందరూ గ్రాడ్యువల్ ఎలా తయారవుతారంటే ఆబ్వియస్గా ఎవరు కూడా వాళ్ళు తప్పును ఒప్పుకోరు కాబట్టి ప్రిపరేషన్ ఇలాగే చేయాలి, ఇలా చేస్తే వస్తుంది అని ఒక మైండ్ సెట్లోకి వెళ్తారు. సీనియారిటీ పెరగడం వల్ల వాళ్ళు చెప్పిందే వేదం కూడా అవుతూ ఉంటుంది. కొత్తగా అశోక్ వచ్చే పర్సన్కి ఆ 100 మంది ఎవరు కరెక్ట్ పర్సన్ తెలుసుకోవడం కష్టం. ఈ రిమైనింగ్ 9,000 మంది 10,000 మంది రిమైన్ అవుతున్నారో వాళ్ళు ఎక్కువ కనిపిస్తుంటారు. సో ఇట్స్ వెరీ ఈజీ టు బీ మిస్లెడ్, వెరీ ఈజీ. అందుకనే అశోక్ వచ్చిన ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో మీరు ఒక ర్యాంక్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు, అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ వాళ్ళకి ఇంటర్ దాకా వెళ్ళిన వాళ్ళు అవ్వచ్చు, లేదా ర్యాంకర్ యాక్సెస్ ఉంటే ర్యాంకర్ అవ్వచ్చు, లేదా ఒక మంచి మెంటర్ ఎవరి దగ్గర ర్యాంక్స్ ఎక్కువ వచ్చే వాళ్ళ దగ్గర అవ్వచ్చు, వాళ్ళతోనే మాట్లాడి ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర తీసుకుంటూ మిగతా ఇన్ఫర్మేషన్ మొత్తం డిస్కార్డ్ చేసే ఆ మెంటాలిటీ ఉండాలి. అగైన్ ఇన్ఫర్మేషన్ కాబట్టి రకరకాల సోర్సెస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాన్ని డిస్కార్డ్ చేసేసి ఎవరిని బిలీవ్ చేయాలనేది ఒకటి పెట్టుకొని దాన్ని పట్టుకొని వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. లేదా ఖచ్చితంగా మిస్లీడ్ అవుతారు. ఈ సీనియర్స్ సోకాల్డ్ సీనియర్స్ అవుతున్నారు, 5 ఏళ్ళ నుంచి చదువుతున్న వాళ్ళు ఇది ఫెయిల్ అవుతుంటారు రెగ్యులర్ పాపం. అంటే వాళ్ళు మంచిగా కాదని చెప్పరు, కానీ వాళ్ళ దగ్గర ఒక రాంగ్ మెథడాలజీ వల్ల ఫెయిల్ అవుతున్నారు. ఆ మెథడాలజీని అడాప్ట్ చేసుకుంటే మాత్రం మీరు వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకోటి ప్రెషర్. అశోక్ నగర్ అనే కాదు, సివిల్స్ కోచింగ్ ఉన్న మెయిన్ ఏరియాస్లో ప్రెషర్ ఉంటుంది. అంటే స్టూడెంట్స్ ఎక్కువ చదువుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ ఎనర్జీని వెంట్ అవుట్ చేయడం కోసం రాంగ్ మీన్స్ని హెల్ప్ చేసుకుంటారు. ఎన్ని కైండ్ రాంగ్ మీన్స్, అది ఇంటేక్ ఆఫ్ బ్యాడ్ థింగ్స్ అవ్వచ్చు, రాంగ్ ఫ్రెండ్షిప్స్ అవ్వచ్చు. ఆబ్వియస్గా ఆ డైరెక్షన్ వెళ్తారు, ఎంటర్టైన్మెంట్ కోసం అవ్వచ్చు.
సో అది కూడా ఎక్కువ ఉంటుంది ఆబ్వియస్గా. దాన్ని కూడా మీరు దూరం పెట్టగలగాలంటే మరి మెడిటేషన్, యోగాను, స్పోర్ట్స్ ఆడటము, కొంచెం ఫిజికల్ ఫిట్ ఉండము, స్ట్రెస్ బస్టర్స్ని రైట్ డైరెక్షన్లో తీసుకెళ్ళడం అది చాలా అవసరం. సార్ నేను ప్రిపరేషన్ సక్సెస్ గురించి ఓకే అది సెట్ పార్ట్, బట్ క్యారెక్టర్ పరంగా చాలామంది దురలవాట్లకు ఇక్కడికి వచ్చిన తర్వాత అలవాటు అవుతుంది, సిగరెట్ తాగడం కానీ తర్వాత వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇది తల్లిదండ్రులకు కూడా తెలియదు ఇక్కడ. సో దీన్ని నిజంగా ఈ పాయింట్ మీద నిజంగా మీరు చూస్తూ ఉంటారు ఎంతోమందిని. ఫస్ట్ వచ్చినప్పుడు ఒక ఆస్పిరెంట్ ప్రవర్తన ఎలా ఉంది, ఒక 1-2 years తర్వాత ఎలా ఉంది, నిజమేనంటారా లేదంటే ఇది జస్ట్ పుకార్ మాత్రమేనా? లేదంటే మామూలుగా ఎలా ఉంటుందంటే నేను చెప్పిన విధంగా అశోక్ నగర్ అవ్వచ్చు, ఢిల్లీలో ఓల్డ్ రాజనగర్ అవ్వచ్చు, ఈ ప్లేసెస్లో స్టూడెంట్స్ వచ్చి చదువుకోవడానికి పాపం వాళ్ళు బాగా చదువుతుంటారు, కష్టపడుతుంటారు, బుక్స్ చదువుతుంటారు, ర్యాంక్స్ అయినా మిస్ అయిపోతుంటారు. కష్టపడుతూ ఉంటాం, ర్యాంకులు మిస్ అవుతూ ఉంటాం. మనదేమో యూత్ఫుల్ యంగ్ ఏజ్, ఎనర్జీ చాలా ఉంటుంది. ఆ ఎనర్జీని స్పోర్ట్స్ ఆడడం, పెద్ద బయట మెడిటేషన్ పెద్ద చేయరు, ఆ ఎనర్జీ మనీ కూడా అర్థం చేయట్లేదు పెద్ద పాపం. సో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు, చదువుతూ ఉంటారు, ర్యాంక్ మిస్ అవుతూ ఉంటుంది. అటువంటి సైకలాజికల్ కండిషన్స్లో ఏదో ఒక దానికి బానిస అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. డ్రగ్స్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, రాంగ్ ఫ్రెండ్షిప్స్ కావచ్చు, అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆబ్వియస్లీ అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే ప్రొడక్టివ్ వర్క్ చేయట్లేదో, ఎక్కువ స్ట్రెస్కి గురవుతున్నారో, రిపీటెడ్గా ఫెయిల్ అవుతున్నారో, లైఫ్లో ఏదో కోల్పోతున్నా ఫీల్ అవుతారో, వాళ్ళు ఒక దానికి బానిస అవడం అనేది చాలా వరకు చూస్తూ ఉంటాం మనం. సో అశోక్ నగర్ లాంటి ఏరియాస్ కానీ, ఓఆర్ఎల్ ఏరియాస్లో కానీ ఎక్కువగా ఉంటుంది డెఫినెట్గా. సో ఒక ఫ్రెష్గా వచ్చిన క్యాండిడేట్ ఖచ్చితంగా దాన్ని అబ్జర్వ్ చేసి చాలా దూరంగా ఉండడం మంచిది వాటికి. ఎందుకంటే చాలా ఈజీగా వాటికి మనం లోపడడం అనేది జరుగుతుంది కాబట్టి అది దూరంగా ఉండాలి. సార్ ఈ క్వశ్చన్ నేను కావాలని ఇప్పుడు అడుగుతున్నాను. మీరు చెప్పింది ఒక ఆస్పిరెంట్ మాత్రం అర్థం చేసుకోగలుగుతాడు. సో మీరు పోటీ పరీక్షలకు ఎప్పటి నుంచి గైడెన్స్ ఇస్తున్నారు? నేను లాస్ట్ 6 years నుంచి కూడా యూపీఎస్సీ సివిల్స్కి అలాగే గ్రూప్ 1కి గైడెన్స్ ఇస్తున్నాను. గైడెన్స్ ఎలా ఇస్తాను నేనైతే ఆల్ స్టేజెస్, ప్రిలిమ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ 1-2 times ఫెయిల్ అయిన వాళ్ళు కూడా నేను వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేస్తారో ఐడెంటిఫై చేయగలుగుతాను. ఎందుకంటే ఐ టాక్ టు మెనీ ఆస్పిరెంట్స్ ఎవ్రీడే. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏంటంటే వాళ్ళకి వచ్చిన కాన్సెప్ట్ని యాజ్ ఈజీగా క్వశ్చన్ ఇస్తేనే ప్రిలిమ్స్ ఆన్సర్ పెట్టగలరు, కొంచెం తిప్పించినా కూడా భయపడుతూ ఉంటారు. అంటే అక్కడ వాళ్ళ కామన్ సెన్స్ యూజ్ చేయడానికి కానీ, లేకపోతే వాళ్ళకున్న పాస్ట్ నాలెడ్జ్ని కొంతవరకు గెస్ చేసి రాంగ్ ఎలిమినేట్ యూజ్ చేయడానికి కానీ భయపడుతూ ఉంటారు. ఆ ఫియర్ పోగొట్టే డైరెక్షన్లో వర్క్ చేస్తుంటారు. అలాగే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో కూడా నేను ఎక్కువ టైం చేసేది మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీదనే. అంటే ఆప్షనల్ అయితే ఓన్లీ జాగ్రఫీ, బట్ జనరల్ స్టడీస్ ఎవ్రీథింగ్, GS 1, 2, 3, 4 ఎస్ఏ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం ర్యాంకర్స్ అవ్వచ్చు, లాస్ట్ ర్యాంకర్స్ అవ్వచ్చు, చాలామంది నా దగ్గరికి కరెక్షన్ వస్తుంటారు. సరచంద్ర రైస్ అకాడమీ తరపున టెస్ట్ సిరీస్లో ఇవాల్యుయేట్ చేయడానికి వీ హ్యావ్ మెనీ ఇవాల్యుయేట్స్ ఉన్నారు. నా ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ర్యాంకర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఇవాల్యుయేట్ చేస్తూ ఉంటారు. మా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ కరెక్షన్ చేస్తుంటారు. బట్ నేను కూడా ప్రతి స్టూడెంట్కి కొన్ని పేపర్ కరెక్షన్ చేస్తుంటాను. నా ఇవాల్యుయేషన్లో నేను బేసికల్ టైం స్పెండ్ చేసేది ఎందుకంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ రైట్ పాయింట్స్ రాస్తుంటే అనే కాదు, స్టైల్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ అవ్వచ్చు, ఆ స్టూడెంట్ కొన్ని నాలెడ్జ్కి ఎలా బెస్ట్ ఆన్సర్ రాయొచ్చు. వేరే స్టూడెంట్కి ఆన్సర్ రైటింగ్ మారుస్తాను మళ్ళీ నేను. కొంచెం ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఒకలా రాయాలి, తక్కువలో ఒకలా రాయాలి. రైటింగ్ స్పీడ్ తక్కువ ఉన్న వాళ్ళు ఒకలా ఆన్సర్స్ రాసి ర్యాంక్స్ కొట్టచ్చు, స్పీడ్ ఎక్కువ ఒకలా కొట్టచ్చు. ఐ స్పెండ్ మోర్ టైమ్ ఆన్ దట్. అలాగే నేను ఇంటర్వ్యూ గైడెన్స్ కూడా వస్తాను. ఇంటర్వ్యూ గైడెన్స్ అగైన్ ఇంటర్వ్యూ గైడెన్స్ నా దగ్గర జస్ట్ ఒక మాక్ ప్యానల్ ఫామ్ చేస్తాను. నేను కూడా ఫ్యూ IAS ఆఫీసర్స్, చీఫ్ సెక్రటరీ, DGPతో ఫామ్ చేస్తుంటాను. అదొకటి సరిపోదు. దాంతోపాటు పర్సనల్గా నేను చాలా సెషన్స్ తీసుకుంటూ ఉంటాను, ఆఫ్లైన్ ఆన్లైన్లో ఇండివిజువల్ సెషన్ తీసుకొని ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటాను. దట్స్ హౌ ఐ స్పెండ్ టైమ్ ఇంటర్వ్యూ గైడెన్స్ ఆల్సో. లాస్ట్ 6 yearsగా ఐఎమ్ స్పెండింగ్ డే అండ్ నైట్ ఇన్ ద గైడింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్. అలాగే గ్రూప్ 1 కూడా, ఎందుకంటే సివిల్స్ మిస్ అవుతూ ఉంటారు చాలామంది పాపం, కానీ గ్రూప్ 1 క్యాచ్ చేయగలుగుతుంటారు, వాళ్ళు కూడా గైడెన్స్ ఇస్తూ ఉంటారు. సార్ నిజంగా మీరు డైరెక్ట్ ఫీల్డ్కి వచ్చారంటే కోచింగ్ ఫీల్డ్లోకి, లేదు అంటే ఇంతకుముందు మీరు ఒక ఆస్పిరెంట్గా ఉన్నారా? నా బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలంటే ఎగ్జాక్ట్గా నేను IIT మెడ్రాస్లో బీటెక్ చేశానండి. ఆ తర్వాత డెలాయిట్లో US వర్క్ చేశాను కొంతకాలం. అయితే మా వైఫ్ ఒక IRS ఆఫీసర్. నేను డెలాయిట్లో వర్క్ చేస్తుండగానే అంటే ఇండియాలో ఉండడం కోసం UPS సివిల్స్కి ప్యారల్గా జాబ్ ప్రిపేర్ అయ్యాను. ఆ టైంలో నేను IIT ఎగ్జామ్కి వీటికి స్టూడెంట్స్ గైడెన్స్ ఇస్తూ ఉండేవాడిని. సివిల్స్లో నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూలో కూడా 195 మార్క్స్ వచ్చాయి ఇంటర్వ్యూలో నాకు జనరల్ స్టడీస్లో కూడా మెయిన్స్ ఐ వాజ్ ఏ టాపర్. కన్సిక్యూటివ్లీ ఫర్ 2 years ఐ వాజ్ జనరల్ స్టడీస్ మెయిన్స్ టాపర్. అయితే ఒక సంవత్సరం ఆప్షనల్ జియాలజీ తీసుకున్నాను నేను, జాగ్రఫీ అండ్ జియాలజీ. అయితే జియాలజీలో కొంచెం నాకు మార్క్స్ తగ్గడం వల్ల ఫ్యూ మార్క్స్ సివిల్స్ మిస్ అయ్యాను నేను. అలాగే IAS ఇంటర్వ్యూకి వెళ్ళాను నేను. ఆ తర్వాత నుంచి ప్యారల్గా నేను గైడెన్స్ కూడా స్టార్ట్ చేశాను. అంటే సరచంద్ర IAS అకాడమీ ఎస్టాబ్లిష్ చేయడం కన్నా ముందే డెలాయిట్ జాబ్ చేస్తుండగానే నేను సివిల్స్ గైడెన్స్ ఇవ్వడం మొదలుపెట్టాను.
నా గైడెన్స్లో చాలా ర్యాంక్స్ వచ్చాయి. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెరిగారు. స్లోగా డెలాయిట్ జాబ్ మానేసి కంప్లీట్గా నేను ఐఏఎస్ అకాడమీ స్థాపించి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. సార్, ఇప్పుడున్న ప్రస్తుత తరుణంలో బట్టి పడితే సర్వీస్ కమిషన్ జాబ్ వస్తుంది అనే అపోహ ఉంది. నిజంగానే కొంతమందికి వచ్చింటాయి. బట్ ఈ నేపథ్యంలో నేను యూపీఎస్సీ కావచ్చు, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కావచ్చు, వాళ్ళ ఎగ్జామ్ నిర్వహణలో సంస్కరణలు రావాలి అని చాలామంది ఎక్స్పర్ట్స్ అంటున్నారు. నాది కూడా యాజ్ ఏ యాస్పిరెంట్ ఒపీనియన్. దీన్ని మీరు ఏకీభవిస్తారా? అంటే మీరు అంటుంది యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ స్టేజెస్లో ప్యాటర్న్ మార్చాలనా లేకపోతే? లేదు, వాళ్ళ ఎంపిక విధానంలో కొంత మార్పు రావాలి సార్. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 1 తీసుకుందాం. సరే, మనం ఎక్కడికో ఎందుకు గ్రూప్ 1 తీసుకుందాం. 7 పేపర్లు ఉన్నాయి. దాంట్లో ఒక 5th పేపర్లో 3rd సెక్షన్ 50 మార్కులకు డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంది. అంటే అందులో 30 క్వశ్చన్స్ ఇస్తారు, 25 రాయాలి. ఆ 25 కూడా అంటే ఈచ్ 2 మార్క్స్ క్యారీస్. అంటే నేను వితిన్ 1 or 2 minutesలో నేను రాయాలి. అంటే ఇది ఎవరికి ప్లస్ అవుతుంది? మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ప్లస్ అవుతుంది. అంటే నేను ఇది అందరి దృష్టిలో పెట్టుకునే పెట్టింటారు ఎక్స్పర్ట్స్ కమిటీ అనుకుంటారు. బట్ యూపీఎస్సీ కావచ్చు, వాళ్ళ వే ఆఫ్ సెలక్షన్లో మార్పు రావాలి. ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, ఇప్పుడున్న సబ్జెక్ట్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏజ్లో కూడా. సో దాన్ని మీరు ఓకే చూడండి, ఏ ఎగ్జామినేషన్ అయినా ఎలాంటి సెలక్షన్ అయినా కూడా ఖచ్చితంగా చేంజ్ అవుతూ ఉండాలి. ఎలాగైతే మనుషులు మారుతున్నారో, మన సరౌండింగ్స్ టెక్నాలజీ మారుతున్నాయో, కరప్షన్ అనేది ఒక రకంగా పెరుగుతుందో, వీటిని కౌంటర్ చేయడం కోసం గవర్నమెంట్ సర్వీసులు సెలెక్ట్ చేసే విధానాన్ని కూడా మార్చాల్సిన అవసరం ఉంది. యూపీఎస్సీ కూడా విధానాన్ని మార్చుకుంటూనే వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎథిక్స్ పేపర్ ఒకటి ఉండేది కాదు. నౌ దే హ్యావ్ ఇంట్రొడ్యూస్ ఎథిక్స్ పేపర్. ఎథిక్స్ పేపర్ ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల వాళ్ళు ఎథికల్లా కాదు పక్కన పెడితే ఎథికల్ డెసిషన్ ఎలా తీసుకోవాలో ఒక అట్లీస్ట్ టెస్ట్ చేయొచ్చు. అలాగే ఎస్ఏ రేటింగ్ కూడా చాలా మార్చారు. ఒకప్పుడు బైహార్ట్ చేసి టాపిక్స్ని బైహార్ట్ చేసి ఎస్ఏస్ బాగా రాసి మార్క్స్ సంపాదించేవాళ్ళు. బట్ ఇప్పుడు ఎస్ఏ రేటింగ్ న్యాచురల్గా అనలిటికల్ థింకింగ్ ఉంటేనే, మల్టీ డైమెన్షన్ ఆలోచించగలిగితేనే ఎస్ఏస్ రాయగలుగుతున్నారు. అది కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ మారినట్టే. అలాగే ఒకప్పుడు యూపీఎస్సీ ఫిలిమ్స్లో మ్యాథ్స్ రీజనింగ్ అది పెద్ద ఎక్కువ ఉండేది కాదు. ఇంగ్లీష్ కాంపిటీషన్ ఎక్కువ ఉండేది కాదు. అది ఇంట్రొడ్యూస్ చేశారు. అది చేశారు కానీ ఈ మధ్య క్వాలిఫైయింగ్ అయినప్పటి నుంచి కూడా స్లోగా డిఫికల్ట్ లెవెల్ బాగా పెంచేశారు. చూడండి, ఇట్స్ ఏ చేంజింగ్ థింగ్. ఎగ్జామ్ ఇస్ వెరీ డైనమిక్ థింగ్. అంటే ఎవ్రీ ఇయర్ మార్క్ చేస్తూ ఉంటారు. అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. డిసడ్వాంటేజ్ ఎక్కువ ఉన్నప్పుడు మళ్ళీ కొంచెం చేంజ్ చేస్తుంటారు. అంటే పర్ఫెక్ట్ విధానం ఇలా ఎగ్జామ్ పెడితే పర్ఫెక్ట్ సెలెక్ట్ చేయొచ్చు అనేది ఇంపాసిబుల్. అసలు పర్ఫెక్షన్ అనేది ఇప్పుడు కూడా. సో ఇప్పుడు సీసాట్ ఉంది, డిఫికల్ట్ పెరిగింది. ఖచ్చితంగా యూపీఎస్సీకి అర్థం అవుతుంది. ఓకే, డిఫికల్టీ బాగా పెరగడం వల్ల మంచి స్టూడెంట్స్ కూడా పాపం కొన్నిసార్లు డిస్క్వాలిఫై అవుతున్నారని చెప్పి కొంచెం వాళ్ళే దాన్ని డిఫికల్టీ తగ్గిస్తారు. అలాగే ఎథిక్స్ పేపర్లో కూడా బైహార్ట్ చేసి రాసే విధంగా ఉండేది ఒకప్పుడు. ఫస్ట్లో 2015-16లో బైహార్ట్ చేసి రాసేలా ఉండేది. ఇప్పుడు దాన్ని మార్చి ప్రాక్టికల్గా చేస్తున్నారు. అలా ఇంటర్వ్యూ కూడా ఒకప్పుడు యూపీఎస్సీ ఇంటర్వ్యూ మరి కొంచెం ఎమోషన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఉండేది. ప్రెషర్ కండిషన్స్లో ఇంటర్వ్యూ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. చాలా కంఫర్టబుల్గా ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్లో ఒక డిస్కషన్ లాగా వాళ్ళు పర్సనల్ జడ్జ్ చేస్తారు. అయినప్పటికీ కూడా ఇంటర్వ్యూ బోర్డ్ మారే బట్టి మార్క్స్ మారుతూ ఉంటాయి. సో దెర్ ఈజ్ సమ్ డిస్క్రిషన్ ఆఫ్ ద బోర్డ్ మెంబర్ ఈవెన్ టుడే. ఈవెన్ మెయిన్స్ ఇవాల్యుయేషన్లో కూడా ఆబ్జెక్టివిటీ తీసుకొని ట్రై చేస్తున్నారు. ఇవాల్యుయేషన్లో ఈ పాయింట్స్ రాసి మార్క్స్ ఇవ్వాలి అని చూస్తున్నారు. బట్ స్టిల్ దేర్ ఇస్ సబ్జెక్టివిటీ. ఇవాల్యుయేటర్ బట్టి కొన్ని మార్క్స్ మారుతూ ఉంటాయి. అందుకని చెప్తూ ఉంటాను, కొంతమందికి ర్యాంక్ మిస్ అయితే మీరు బాగా రాసినా కూడా ర్యాంక్ ఎందుకు మిస్ అవుతుంది? కొన్నిసార్లు కొంచెం బ్యాడ్ లక్ వల్ల ఎస్ఐ మీ పేపర్ని ఇవాల్యుయేట్ చేసిన వాళ్ళు ఒక 10 తగ్గించి ఉండొచ్చు, ఇంటర్వ్యూ 10 తగ్గి ఉండొచ్చు. దానివల్ల యూ నోట్ టు బి డిసప్పాయింటెడ్, వర్క్ హార్డ్ అగైన్ చెప్తూ ఉంటాను. సార్, లాస్ట్ ఫైనల్, నేను ఒక కొత్త ఆస్పిరెంట్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సైడ్ రావాలనుకుంటున్నారు. రావాలా వద్దా? మీ సలహా ఏంటి ఇప్పుడున్న సిచ్యువేషన్లో? ఖచ్చితంగా రావచ్చండి, కానీ ఒక టైం లిమిట్ పెట్టుకోండి. ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు పెట్టుకోండి. ఆ 3 ఏళ్ళు బాగా కష్టపడండి. ఆ తర్వాత 3rd ఇయర్ తర్వాత నుంచి వేరే జాబ్లోకి ఎంటర్ అయ్యి ప్రిపరేషన్ రెండు చేయండి. కానీ ఒక 5-6 ఏళ్ళ పాటు జాబ్స్ ఏం చేయకుండా కూర్చోవడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఇంకొకటి, ప్రిపరేషన్కి వచ్చే పని అయితే ఒక ఫస్ట్ 1 month ఏం చదవకుండా కంప్లీట్ రీసెర్చ్, ఏ మెటీరియల్ బాగుంటుంది, ఏ ఫ్యాకల్టీ బాగుంటారు, ఏ మెంటార్ బాగుంటారు. చాలామంది ర్యాంకర్స్ ఇంటర్వ్యూ విని ఒక 1 monthలో కల్లా స్ట్రాటజీ, ప్లానింగ్, బుక్స్, రిసోర్సెస్ ఎలా చదవాలి మొత్తం క్లారిటీగా స్టార్ట్ చేయాలి. కానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి చదువుతున్నప్పుడు ఏ బుక్స్ చదవాలి, ఏ మెటీరియల్ దగ్గరికి వెళ్ళాలని చేస్తే మాత్రం కన్ఫ్యూజ్ అయిపోయి ఒక డైలమా వచ్చేసి మిస్ అయిపోతారు. దీస్ ఆర్ మై 2 అడ్వైజెస్. సార్, మీ సూచనలు సలహాలు ఎంతోమంది అభ్యర్థులకు ఉపయోగపడాలని
వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ వెరీ రెలవెంట్ క్వశ్చన్స్. చాలా హెల్ప్ అవుతుంది ఆస్పిరెంట్స్కి.